హలో గైస్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో జావాలో ఉన్న కంపారేటర్ అండ్ కంపారబుల్ అనే 2 ఇంటర్‌ఫేసెస్ గురించి నేర్చుకుందామండి. సో, మన అజెండా వచ్చేసి ఇది. ఫస్ట్ మనకు కంపారేటర్ అంటే ఏంటి? అండ్ జావాలో మనకు కంపారేటర్‌ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు? దానివల్ల యూజ్ ఏంటి? అండ్ మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి? అనే దాని గురించి నేర్చుకుందాం. దాని తర్వాత కంపారబుల్ అంటే ఏంటి? అండ్ జావాలో మనకు కంపారబుల్‌ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు? దానివల్ల యూజ్ ఏంటి? అండ్ మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి? అనే దాని గురించి నేర్చుకుందాం. అండ్ లాస్ట్‌లో మనం ఎలాంటి సినారియోస్‌లో కంపారేటర్‌ని యూజ్ చేసుకోవాలి? అండ్ ఎలాంటి సినారియోస్‌లో కంపారబుల్‌ని యూజ్ చేసుకోవాలి? ఈ రెండిటిని మనం కంబైన్డ్‌గా యూజ్ చేయొచ్చా? లేదా 2 సెపరేట్‌గానే యూజ్ చేసుకోవాలా? ఇలాంటి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్‌గా నేర్చుకుందామండి. ఈ టాపిక్ వచ్చేసి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మనకు ఎవ్రీడే ప్రోగ్రామింగ్‌లో చూసినా, లేదా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా, లేదా డీఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా, మనకి కంపారేటర్ అండ్ కంపారబుల్ అనే టాపిక్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఈరోజు ఈ వీడియోలో నేను వీటి గురించి చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, డోంట్ వరీ అండి. అండ్ వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందే మీకు అందరికీ ఒక డిస్క్లైమరు. ఇక్కడ నేను కొన్ని ప్రీ రిక్విజిట్స్ అనేది మెన్షన్ చేశాను. చూడండి. అరేస్, కలెక్షన్స్, ఊప్స్, థిస్ కీవర్డ్, టెర్నరీ ఆపరేటర్, ఫంక్షనల్ ఇంటర్ఫేస్, అనానిమస్ క్లాస్, లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ అండ్ సార్టింగ్ బేసిక్స్. సో, ఇక్కడ మెన్షన్ చేసిన వీటి గురించి మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు అండ్ బాగా ప్రాక్టీస్ చేశారు అనుకున్నట్లయితేనే దయచేసి ఈ వీడియోని ఫర్దర్‌గా కంటిన్యూ చేయండి. ఇందులో మీకు ఏది రాకపోయినా సరే ఈ వీడియోని దయచేసి ఇప్పుడే ఆపేసేయండి. ఎందుకంటే మీరు ఫర్దర్‌గా చూసినా కానీ మీకు ఏం అర్థం కాదు అండ్ మీకు టైం అనేది కంప్లీట్‌గా వేస్ట్ అవుతుంది. ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఒక్క దాని మీద కూడా నేను ఇండివిడ్యువల్ వీడియోస్ అనేవి చేశాను. మన కోర్ జావా ప్లేలిస్ట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మీకు ఏ టాపిక్ అయితే రాదో దానికి సంబంధించిన వీడియోని చూడండి అండ్ బాగా ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాతే ఈ వీడియోకి రండి. క్లియర్? సో, ఫస్ట్ 9 పాయింట్స్ మీకు ఓకే అనుకున్న తర్వాతనే 10థ్ పాయింట్‌కి రండి. 10థ్ పాయింట్ ఏంటి అంటే, ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నేను కొన్ని ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేది మెన్షన్ చేశానండి. సో, వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందే ఆ ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నీ కూడా క్లియర్‌గా చూడండి. వాటన్నిటికి మీకు ఆన్సర్ తెలుసు అనుకున్నట్లయితే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఈ వీడియో మీద మంచి నాలెడ్జ్ అనేది ఉంది. ఒకవేళ వాటికి ఆన్సర్ తెలియదు లేదా ఈ టాపికే నాకు కొత్త అనుకున్న వాళ్ళు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ సబ్జెక్ట్ మీద అంటే ఈ టాపిక్ మీద మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ క్వెషన్స్‌కి అన్నిటికి కూడా ఆన్సర్ అనేది తెలుస్తుంది. అండ్ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ ఉండొచ్చండి. ఎందుకంటే దీంట్లో చాలా విషయాలు మనం కవర్ చేసుకోబోతున్నాము. సో, దానివల్ల వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉండొచ్చు. సో, వీడియో లెంత్‌ని పట్టించుకోకుండా కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. అండ్ నేను చెప్పిన ప్రతి పాయింట్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నోట్స్ రాసుకోండి అండ్ బాగా ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? సో, మరి కంపారేటర్ అండ్ కంపారబుల్ అంటే ఏంటి? అంటే కంపారేటర్ అండ్ కంపారబుల్ అనేది మనకు జావాలో ఇంటర్‌ఫేసెస్ అండి. కంపారేటర్ అనేది ఒక ఇంటర్‌ఫేసు. కంపారబుల్ అనేది ఇంకొక ఇంటర్‌ఫేస్ అనమాట. మరి వీటిని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు జావాలో? అంటే జావాలో మనం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకోవాలనుకుంటే ఏం యూజ్ చేసుకుంటాము? ఐదర్ అరేస్ లేదా కలెక్షన్స్ అనేది యూజ్ చేసుకుంటాం. సో, ఏదైనా ఒక అరేని కానీ, ఒక కలెక్షన్‌ని కానీ క్రియేట్ చేసి అందులో మనం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్‌ని స్టోర్ చేసుకుంటాం. బట్ ఈ స్టోర్ చేసుకున్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒక స్పెసిఫిక్ ఆర్డర్‌లో అరేంజ్ చేయాలి అంటే ఏం చేయాలి? సార్టింగ్ అనే ఒక ప్రాసెస్‌ని మనం అక్కడ అప్లై చేయాలి. అవునా? సార్టింగ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని మనం ఒక స్పెసిఫిక్ ఆర్డర్‌లో అరేంజ్ చేసుకునే ప్రాసెస్‌నే సార్టింగ్ అంటాం. అండ్ సార్టింగ్ చేయడానికి మనకు మల్టిపుల్ టెక్నిక్స్ లేదా ఆల్గరిథమ్స్ అనేది ఉన్నాయి. హీప్ సార్ట్, బబుల్ సార్ట్, క్విక్ సార్ట్ ఇలాంటివన్నీ. వాటి గురించి మనం ఈరోజు మాట్లాడుకోవట్లేదు. అవి మన టాపిక్ కాదు. మన టాపిక్ ఏంటి అంటే ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని మనం ఎలా సార్టింగ్ చేయాలి అన్నదే మన టాపిక్ అనమాట. సో, ఇప్పుడు మీరు ఏ టెక్నిక్ లేదా ఏ ఆల్గరిథం అయినా సరే అంటే బబుల్ సార్ట్, హీప్ సార్ట్ ఏది వాడుకున్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే మీకు వచ్చే అవుట్‌పుట్ అనేది ఐదర్ అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్‌లోనే ఉంటుంది. అంటే సార్టింగ్ అనేది మీరు కేవలం ఈ 2 ఆర్డర్స్‌లోనే చేయొచ్చు. ఐదర్ అసెండింగ్ ఆర్డర్‌లో మీ ఎలిమెంట్స్‌ని సార్ట్ చేసుకుంటారు. లేదా డిసెండింగ్ ఆర్డర్‌లో మీ ఎలిమెంట్స్‌ని సార్ట్ చేస్తారు. ఈ 2 కాకుండా గజిబిజిగా ర్యాండమ్‌గా ఇంకేదో కొత్త ఆర్డర్‌ని తీసుకొచ్చి అయితే సార్టింగ్ చేయరు మీరు. అవునా? సో, ఈరోజు కూడా మనం ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని తీసుకొని వాటిని మనం అసెండింగ్ ఆర్డర్‌లో ఎలా అరేంజ్ చేయాలి? అదేవిధంగా డిసెండింగ్ ఆర్డర్‌లో ఎలా అరేంజ్ చేయాలి? అనేది క్లియర్‌గా నేర్చుకుందాం. ఫైన్. సో, ఈ కంపారేటర్ అండ్ కంపారబుల్ అనే ఇంటర్‌ఫేసెస్ మనకు ఈ సార్టింగ్ అనే ప్రాసెస్ కోసం ఇంట్రొడ్యూస్ చేశారండి జావాలో. మనం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని సార్ట్ చేసుకోవాలి. ఐదర్ అసెండింగ్ ఆర్డర్‌లో కావచ్చు, లేదా డిసెండింగ్ ఆర్డర్‌లో కావచ్చు అనుకుంటే,
అప్పుడు మనకు కంపారేటర్ అండ్ కంపారబుల్ అనే ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటాం అనమాట. సో మీకు ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, కంపారేటర్ అండ్ కంపారబుల్ అనేది వాటిని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే, కంపారేటర్ అండ్ కంపారబుల్ ఆర్ యూజ్డ్ ఫర్ సార్టింగ్ సమ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ జావా అని చెప్పి మీరు చెప్పొచ్చు. అందుకోసం వాటిని ఇంట్రొడ్యూస్ చేశారు అని, బట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ నేను గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటున్నాను, స్పెసిఫిక్గా కలెక్షన్ అనట్లేదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా వీడియోస్లో అండ్ చాలా ఆర్టికల్స్లో అండ్ చాలా నోట్స్లో చాలామంది ఏమని చెప్తూ ఉంటారంటే, కంపారేటర్ అండ్ కంపారబుల్ అనేది కేవలం కలెక్షన్స్కి మాత్రమే అప్లికబుల్, అరేస్కి కాదు అని చెప్తారు. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట. కంపారేటర్ అండ్ కంపారబుల్ అనేది గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇట్ కెన్ బి ఎనీథింగ్, అరే కావచ్చు, కలెక్షన్ కావచ్చు అనమాట. ఆల్రైట్, సో అరేస్కి కూడా అప్లికబుల్ అవుతుంది అండ్ కలెక్షన్స్కి కూడా అప్లికబుల్ అవుతుంది. నేను చూపిస్తాను, చూడండి, నేర్చుకోండి అండ్ ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయండి. క్లియర్? సో మనం ఎక్లిప్స్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ఒక అరేతో చూద్దామండి సార్టింగ్, దాని తర్వాత కలెక్షన్ తోటి కూడా చూద్దాం. ఇక్కడ మనం ఒక ఇంటీజర్ అరేని క్రియేట్ చేస్తున్నాను నేను. ఇందులో ర్యాండమ్గా కొన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా ఎలిమెంట్స్ అనేది ర్యాండమ్ ఆర్డర్లో ఉన్నాయి. అంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అన్న స్పెసిఫిక్ ఒక ఇది లేదు. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ కాదు, ఇది డిసెండింగ్ ఆర్డర్ కాదు, అంటే ఇట్స్ ర్యాండమ్ ఆర్డర్. ఇప్పుడు వీటిని నేను సార్టింగ్ చేయాలనుకుంటున్నాను. ఇదేంటి, బేసిక్గా నాకు ఒక అరే, ఏదైనా ఒక అరే మీద నేను ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అంటే ఏ క్లాస్ వాడుకోవాలి? అరేస్ అనే ఒక యూటిలిటీ క్లాస్ వాడుకోవాలి. అది యూటిలిటీ క్లాస్ కాబట్టి మనకు java.util అనే ఒక ప్యాకేజ్ నుంచి వస్తుంది. సో ఇక్కడ అరేస్ డాట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం? సార్టింగ్ చేయాలనుకుంటున్నాం, అంటే సార్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ మీరు చూడండి, సార్ట్ అని టైప్ చేయగానే మనకు ఇక్కడ చాలా మెథడ్స్ చూపిస్తుంది. అన్నీ కూడా సార్టే, కాకపోతే మనకు పారామీటర్ అనేది డిఫరెంట్, అంటే ఓవర్లోడెడ్ మెథడ్ అనమాట ఇది మనకు. అవునా, బైట్ అరేని యాక్సెప్ట్ చేస్తుంది, క్యార్ అరేని, డబుల్ అరేని, ఫ్లోట్ అరేని, అదేవిధంగా ఇంటర్ అరేని. మన దగ్గర ఉన్నది కూడా ఇంటరే కదా, సో ఇంటర్ అని పంపిద్దాం, ఏఆర్ఆర్. సో ఇంతేనండి, ఈ సింపుల్ లైన్ మీకు ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా సార్టింగ్ అనేది చేసి పెడుతుంది. అంతేనా సార్, ఏం లేదుగా ఇందులో అంటే? ఏం లేదండి, ఇక్కడ ఇది సింపులే, ఏం లేదు. బట్ ఫర్దర్గా ఏంటి అనేది నేను చూపిస్తాను, కాంప్లెక్సిటీ ఎక్కడ వస్తుందని మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు సార్టింగ్ జరిగిన తర్వాత మనం వీటిని ప్రింటింగ్ చేసుకుందాం. అరేస్ డాట్ toString ARR. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. సో ఇక్కడ మీరు చూడండి, నాకు ఎలిమెంట్స్ అన్నీ కూడా అరేంజ్ అయ్యాయి. ఏ ఆర్డర్లో అరేంజ్ అయ్యాయి? అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అయ్యాయి. బై ద వే, మీకు అందరికీ అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి అని తెలుసు కదా, అవునా? అసెండింగ్ అంటే చిన్న నుంచి పెద్ద, 1 2 3 4 5 అలా. అదే డిసెండింగ్ అంటే 5 4 3 2 1 అలా అనమాట. అండ్ ఆల్ఫాబెట్స్కి వస్తే A to Z అనేది అసెండింగ్, Z to A అనేది డిసెండింగ్ అనమాట. ఐ హోప్ మీకు అది అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకు ఎలిమెంట్స్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అయ్యి ఉన్నాయి, అవునా? మరి ఇక్కడ నేను ఎక్కడ కూడా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమని చెప్పలేదు కదా, మరి ఎందుకు ఇలా అసెండింగ్ ఆర్డర్లోనే అరేంజ్ చేస్తుంది అంటే, మనకు యూనివర్స్లో ఏది చూసినా కానీ మోస్ట్లీ అసెండింగ్ ఆర్డర్లోనే ఉంటాయండి. ఇప్పుడు మనకు ఇయర్ అనేది తీసుకోండి, క్యాలెండర్లో ఇయర్ తీసుకుంటే 2000 2001 2002 2003 అట్లా మనకు ఇంక్రిమెంట్ అవుతూనే వచ్చింది, కానీ డిక్రిమెంట్ అవుతూ కాదు కదా వచ్చింది, అవునా? అండ్ అదేవిధంగా మనకు డేస్, ఒక మంత్లో ఒక నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి, 1 2 3 అట్లా డేట్ అనేది ఉంటుంది. సో అవి కూడా మనకి ఇంక్రిమెంటే అవుతున్నాయి. అలా ఏదైనా తీసుకోండి, మీరు ఏం తీసుకున్నా సరే, మనం చిన్నప్పటి నుంచి ఆలు నేర్చుకున్నా, ఏబిసిడీలు నేర్చుకున్నా, ఏదైనా అసెండింగ్ ఆర్డర్లోనే చేశాం కానీ డిసెండింగ్ ఆర్డర్లో కాదు కదా. టేబుల్స్ నేర్చుకున్నా కానీ 1 నుంచే స్టార్ట్ చేశాం కదా, అవునా? సో యూనివర్స్లో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ మోస్ట్లీ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అందుకే దాన్ని మనం న్యాచురల్ ఆర్డర్ అని కూడా అంటాం. బికాస్ ఇట్స్ న్యాచురల్గా జరుగుతుంది, ఎక్కడ ఏం చూసినా అది న్యాచురల్గా అలానే జరుగుతుంది. అందుకోసం న్యాచురల్ ఆర్డర్ అని కూడా అంటాం. మరి డిసెండింగ్ ఆర్డర్ని ఏమంటామంటే దానికి రివర్స్ కాబట్టి రివర్స్ ఆర్డర్ అని వచ్చి మనం. ఆల్రైట్, సో అది న్యాచురల్ ఆర్డర్ కాబట్టి జావాలో కూడా బై డిఫాల్ట్గా మనం ఏదైనా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని సార్ట్ చేస్తే అది అసెండింగ్ ఆర్డర్లోనే చేస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఒక పర్సన్కి చెప్పారు సింపుల్గా, అరే మీరు నెంబర్స్ లెక్క పెట్టమని చెప్పారు, వాడు ఎప్పుడైనా 1 2 3 అని లెక్క పెడతాడు, కానీ 10 9 8 అని చెప్పి లెక్క పెట్టాడు కదా. అంటే మీరు అతనికి నెంబర్స్ లెక్క పెట్టమని చెప్పగానే అతను ఏం చేస్తున్నాడు, అసెండింగ్ ఆర్డర్లోనే చేస్తున్నాడు. సిమిలర్గా జావా కూడా నువ్వు సార్టింగ్ చేయని చెప్పగానే అది సార్టింగ్ కూడా అసెండింగ్ ఆర్డర్లోనే చేస్తుంది అనమాట. డిసెండింగ్ ఆర్డర్లో కావాలి అంటే నువ్వే స్పెసిఫిక్గా మెన్షన్ చేసి చెప్పాలి, నువ్వే దానికి సంబంధించిన లాజిక్ అంతా కూడా ప్రొవైడ్ చేసుకోవాలి.
ఎందుకంటే జావాకి కేవలం అసెండింగ్ ఆర్డర్‌లో చేయడం మాత్రమే తెలుసు బై డిఫాల్ట్‌గా. అది ఎందుకు ఏంటనేది మనం నేర్చుకుందాం. డోంట్ వర్రీ. జావాకి తెలియదా అంటే జావా ఇంటెలిజెంటే. జావాకి తెలుసు. కానీ అది ఎక్కడ దాని లిమిటేషన్ ఉంది ఏంటనేది మనం క్లియర్‌గా నేర్చుకుందాం. డోంట్ వర్రీ. ఓకే. సో, అరేస్‌లో అయితే ఈ విధంగా జరుగుతుంది. మరి కలెక్షన్స్‌లో ఏ విధంగా జరుగుతుందో చూద్దాం ఒకసారి. సో, ఇప్పుడు దీన్నే మనం ఒక అరే లిస్ట్‌కి కన్వర్ట్ చేసుకుందాం. అరే లిస్ట్ అనేది ఏంటి మనకు ఒక కలెక్షనే కదా! అవునా? సో, లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ ఇక్కడ లిస్ట్ అని ఇద్దాం. న్యూ అరే లిస్ట్. ఇప్పుడు ఈ అరే లిస్ట్‌కి ఈ అరేని పంపిద్దాం. సో దట్ ఇదే ఎలిమెంట్స్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను ఫర్దర్‌గా యాడ్ అని చెప్పి రాయకుండా. అరేస్ డాట్ యాజ్ లిస్ట్ ఇలా రాసుకోవచ్చు. లేదా యాజ్ లిస్ట్ అన్నాను కదా! డైరెక్ట్‌గా అది లిస్ట్ ఇస్తుంది. ఆ లిస్ట్‌ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వస్తుంది. కెనాట్ ఇన్ఫర్ టైప్స్ అంటుంది. ఓకే. సో, ప్రాబ్లమ్ ఏంటి అంటే మనకు అరే లిస్ట్ లేదా కలెక్షన్ ఏదైనా సరే ఓన్లీ క్లాసెస్‌తో మాత్రమే వర్క్ చేస్తుంది. అండ్ మనం ఇక్కడ ఇచ్చేది ప్రిమిటివ్ డేటా టైప్‌తో ఉన్న అరే అనమాట. సో, అది ప్రాబ్లము. లెట్స్ చేంజ్ దిస్ వన్. సో, దీన్ని మనం క్లాస్‌తో ఇచ్చేసాం. ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది రిజాల్వ్ అయిపోయింది. దట్స్ ఫైన్. సో, ఇప్పుడు దీన్ని ఒకసారి డైరెక్ట్‌గా ప్రింటింగ్ చేసి చూద్దాము. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా ఉందా లేదా అని. ప్రింటింగ్ చేశాను. కరెక్ట్‌గా ఉంది. అండ్ మనకు ర్యాండమ్ ఆర్డర్‌లోనే గజిబిజిగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని సార్టింగ్ చేద్దాం మనం. సార్టింగ్ చేయాలంటే మరి ఏమి యూజ్ చేయాలి ఇక్కడ మెథడు? అంటే అగైన్ మనకు సార్ట్ అనే మెథడే. కానీ ఏ క్లాస్‌లోంచి యూజ్ చేసుకోవాలి? అంటే అరే లిస్ట్ కానీ, లిస్ట్ కానీ ఎవ్రీథింగ్ మనకు ఒక కలెక్షన్ అనమాట. కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్‌లోంచి వస్తున్నాయి. అవునా? ఏదైనా ఒక కలెక్షన్ మీద మనం ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయాలి అంటే మనకు మళ్ళీ ఒక యుటిలిటీ క్లాస్ అనేది ఉంది. కలెక్షన్స్ అనేది. అగైన్ అది కూడా జావా డాట్ యుటిల్ అనే ఒక ప్యాకేజ్ నుంచే వస్తుంది. సో, కలెక్షన్స్ డాట్ సార్ట్ అనే ఒక మెథడ్‌ని మనం వాడుకుంటే సరిపోతుంది. దీనికి ఇప్పుడు ఈ లిస్ట్ ఆబ్జెక్ట్‌ని పంపిస్తున్నాను. అండ్ సార్టింగ్ జరిగిన తర్వాత మనం ప్రింటింగ్ అనేది చేద్దాం. సార్టింగ్‌కి ముందు తీసేస్తున్నాను. సార్టింగ్ తర్వాత ప్రింటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. చూడండి. అసెండింగ్ ఆర్డర్‌లో ప్రాపర్‌గా మనకు అరేంజ్ అయ్యాయి. అవునా? మనం ఇచ్చిందేమో గజిబిజి బట్ అసెండింగ్‌లోకి వచ్చాయి. సో, అరేస్‌లో అయినా సరే లేదా కలెక్షన్స్‌లో అయినా సరే మనకు డిఫాల్ట్‌గా సార్ట్ మెథడ్ అనేది కేవలం అసెండింగ్ ఆర్డర్‌లోనే సార్టింగ్ చేసి పెడుతుంది. బికాజ్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఆర్డర్. అవునా? సో, ఇది బాగానే ఉంది. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ అండ్ చూడడానికి చాలా ఈజీగా ఉంది. అంతా ఓకే. మరి జావాలో మనం ఈ విధంగా వర్క్ చేస్తామా? ఇలాంటి సింపుల్ తోటి వర్క్ చేస్తామా అంటే నో. నెవర్. అవునా? ఇప్పుడు ఇలా ఇంటీజర్ అరేని కూడా తీసుకొని మనం సార్టింగ్ చేసుకుంటాం. చేయమని కాదు. బట్ జావా అనేది మనకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మనం ఆబ్జెక్ట్స్‌తో డీల్ చేస్తూ ఉంటాం. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేస్తాము. ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా మనం స్టోర్ చేసుకుంటాము. ఆ ఆబ్జెక్ట్స్‌ని మనం సార్టింగ్ చేయాలనుకుంటున్నాము. అంటే ఏంటి? మనకు ఆబ్జెక్ట్ కావాలి ఇక్కడ. ఆబ్జెక్ట్ కావాలంటే ఫస్ట్ ఏం కావాలి? ఒక క్లాస్ కావాలి. అవునా? ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని, ఆ క్లాస్‌కి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకొని, అవన్నీ కూడా ఒక దాంట్లో స్టోర్ చేసుకొని, వాటిని మనం సార్టింగ్ ఎలా చేయాలి అనేది నేర్చుకుంటే, అప్పుడు మనం ప్రాపర్ సార్టింగ్ అనేది నేర్చుకున్నట్లు జావాలో. సో, ఇప్పుడు మీరందరూ స్టూడెంట్స్ కాబట్టి, లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ యాస్ స్టూడెంట్ క్లాస్. సో, ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేసుకుందాం. స్టూడెంట్. అండ్ నాకు ఇలా తీసుకొని, ఇందులో స్టూడెంట్‌కి మనకి యూజువల్‌గా కామన్ డేటా అనేది ఏముంటుందండి? రూల్ నెంబర్ అనేది ఉంటుంది. అదేవిధంగా నేమ్ అనేది ఉంటుంది. దాంతో పాటు ఇంకేముంటుంది? లెట్స్ టేక్ సమ్ మార్క్స్ ఆల్సో. మార్క్స్ డబల్‌గా కూడా తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ మామూలుగా ఇంటీజర్‌గా తీసుకుంటున్నాను. ఇట్స్ ఫైన్. సో, ఇప్పుడు నేను దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే, సో, వీటన్నిటికి కూడా డేటా అనేది ఇవ్వాలి. ఇప్పుడు నాకు కన్‌స్ట్రక్టర్ కావాలప్పుడు. సో, సోర్స్, జనరేట్ కన్‌స్ట్రక్టర్, ఈ 3 వేరియబుల్స్ కూడా తీసుకుంటున్నాను. జనరేట్. ఇక్కడి నుంచి మనం సూపర్ అనేది తీసేయొచ్చండి. ఎందుకంటే మనం ఈ క్లాస్‌లో దేన్ని కూడా ఎక్స్టెండ్ చేయట్లేదు కదా! సో, సూపర్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఇక్కడ. ఇప్పుడు ఈ స్టూడెంట్‌ని స్టోర్ చేసుకోవడానికి ఐదర్ మనం ఒక కలెక్షన్ లేదా మళ్ళీ ఒక అరేని క్రియేట్ చేసుకుందాం. స్టూడెంట్ యొక్క ఆబ్జెక్ట్స్‌ని. ఆల్రైట్. సో, స్టూడెంట్ యొక్క ఆబ్జెక్ట్స్ అంటే అది స్టూడెంట్ అరే అవుతుంది కదా! ఇప్పుడు ఇక్కడ న్యూ స్టూడెంట్. సో, ఇలా నేను గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్‌ని తీసుకున్నాను ఇప్పుడు. అవునా? మన దగ్గర 4 స్టూడెంట్స్ ఉన్నారు. 4 స్టూడెంట్స్‌కి నేమ్స్ యూనికే ఉన్నాయి. అండ్ రూల్ నెంబర్స్ యూనికే ఉన్నాయి. మార్క్స్ కూడా యూనికే ఉన్నాయి. బట్ అలా ఉండాలి అని ఏం గ్యారంటీ లేదు. బట్ అలా యూనిక్‌గా ఇచ్చేసాను అంతే. సో, ఇప్పుడు ఈ స్టూడెంట్స్‌ని ఒకసారి మనం కన్సోల్‌లో ప్రింటింగ్ చేసి చూద్దాం. ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూషన్ చేద్దాం.
సో మనకి ఇక్కడ అన్ని ఆబ్జెక్ట్స్ ప్రింట్ అవుతున్నాయి. ఇట్స్ అన్ ఎక్స్‌పెక్టెడ్ థింగ్. ఎందుకంటే స్టూడెంట్‌ని ఎలా ప్రింటింగ్ చేయాలి అన్నది జావాకి తెలియదు. సో దీంట్లో మనం ఏం చేద్దాము అంటే toString అనే మెథడ్‌ని ఒకసారి ఓవర్‌రైడ్ చేసి మనం ఏం ప్రింటింగ్ చేయాలనేది మనమే రాసుకుందాం. toString ఓవర్‌రైడ్ చేస్తున్నాను. సో దీంట్లో మనం ఒక స్ట్రింగ్‌ని రిటర్న్ చేయాలి. రిటర్న్ ఇలా ఈ ఫార్మాట్‌లో నేను ప్రతి ఒక్క స్టూడెంట్ డీటెయిల్స్ అనేది కన్సోల్‌లో ప్రింట్ చేయమని చెప్తున్నాననమాట. సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేస్తే చూడండి మనకు 101 యాదా, 300, 105 జాను, 500, 103 రేణు అన్నీ కూడా ప్రింట్ అయ్యాయి ప్రాపర్‌గా. అవునా? సో ఇప్పుడు మనం వీటిని సార్టింగ్ చేయాలనుకుంటున్నాం. సరే ఎలా చేయాలి మరి అంటే ఇది అగైన్ అరే కదా. సో అరేస్ డాట్ సార్ట్ అని చెప్పేసి మన అరేని పంపిద్దాం ఇక్కడ స్టూడెంట్స్ అనే అరేని. సో మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఎర్రర్ కూడా లేదు. దట్స్ ఫైన్. సో ఈ ప్రింటింగ్ స్టేట్మెంట్ని తీసుకొచ్చి దీని తర్వాత ప్రింట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే నాకేమో ఎర్రర్ వచ్చింది. నాకు అన్ని కరెక్ట్గానే ఇచ్చాను కదా ఇక్కడ. మరి ఎర్రర్ ఎందుకు వచ్చింది? ఒకసారి ఎర్రర్ ఏంటో చదవండి. java.lang. క్లాస్ క్యాస్ట్ ఎక్సెప్షన్. ఏదో ఒక క్లాస్ని అది క్యాస్టింగ్ అనేది చేయలేకపోతుంది. ఏంటది ఏముందో చూద్దాం. ఇప్పుడు ఈ ప్యాకేజ్లో స్టూడెంట్ అనే క్లాస్ని ఈ ప్యాకేజ్లో కంపేరబుల్ అనే దానికి కాస్టింగ్ చేయలేకపోతుంది అని చెప్పి మనకు ఒక ఎర్రర్ వస్తుంది. అవునా? కంపేరబుల్ అనేది ఏంటి? మనకు ఒక ఇంటర్ఫేస్. ఇక్కడ క్లాస్ ఎందుకు చెప్తుంది అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ క్లాస్ కదా. అవునా? బ్యాక్ ఎండ్లో ఇంటర్ఫేస్ అయినా అది క్లాస్కే కన్వర్ట్ అవుతుంది. అందుకే అలా చెప్తుంది. సో మీరు దాన్ని ఏం వరీ కావాల్సిన పని లేదు. సో స్టూడెంట్ అనేది కంపేరబుల్కి కాస్టింగ్ అనేది జరగలేకపోతుందని చెప్తుంది. అసలు ఎందుకు జరగాలి అంటే కంపేరబుల్ అనేది మనకు సార్టింగ్కి హెల్ప్ చేస్తుంది అని చెప్పాను. అంటే దెర్ ఈజ్ సమ్ రిలేషన్. అవునా? కంపేరబుల్కి కన్వర్షన్ చేసిన తర్వాతనే సార్టింగ్ అనేది ఇంటర్నల్గా జరుగుతుంది అనేది మనకు అర్థమైనట్లే కదా. ఇప్పుడు ఇది చేస్తుంది అంటే అదే జరుగుతున్నట్టు కదా ఇంటర్నల్గా. సో మరి ఎందుకు ఇక్కడ కాస్టింగ్ అనేది జరగట్లేదు? ఫర్ సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఇక్కడ అరే లిస్ట్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, బట్ లిస్ట్కి కాస్టింగ్ చేశాను. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఎందుకంటే అరే లిస్ట్ అనే క్లాస్ మనకు లిస్ట్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది కాబట్టి మనం ఈ విధంగా ఈ కాస్టింగ్ అనేది చేసుకోగలుగుతున్నాం. బట్ స్టూడెంట్ అనేది కంపేరబుల్కి కాస్టింగ్ కావట్లేదు. ఎందుకు అంటే స్టూడెంట్ అనేది మనకి ఇక్కడ కంపేరబుల్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. అవునా? కంపేరబుల్ అనే ఇంటర్ఫేస్ని స్టూడెంట్ క్లాస్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు కదా. సో అందుకోసమే అక్కడ మనకు ఆ ఎక్సెప్షన్ అనేది వస్తుందన్నమాట. అదేందో చేసేద్దామా? ఇంప్లిమెంట్స్. అది చేయడానికన్నా ముందు ఇంకొకటి చూద్దామండి. సింపుల్ థింగ్. మేబీ అరేస్కి మాత్రమే ఎర్రర్ వస్తుందేమో, కలెక్షన్స్కి రావట్లేదేమో అని మీరు అనుకోవచ్చు కదా. సో అందుకు అది కూడా ఒకసారి చూసేస్తే మనకు పని అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక కలెక్షన్ తీసుకుంటున్నాను అండ్ నా క్లాస్ వచ్చేసి స్టూడెంట్. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. మీరు దాని మీద మౌస్ ఓవర్ చేస్తే ఒక స్టూపిడ్ ఎర్రర్ అనేది వస్తుంది. ఆ ఎర్రర్ అనేది మీకు ఏం అర్థం కాదు. అంటే ఇక్కడ జరిగేదానికి ఆ చూపించే ఎర్రర్కి సంబంధం లేదు. సో జస్ట్ ఇగ్నోర్ అండి దాని గురించి. ఆల్రైట్. సో ఇక్కడ కూడా మనకు కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అంటే అక్కడ కూడా సేమ్ ఈ క్లాస్ క్యాస్ట్ ఎక్సెప్షనే ఇంటర్నల్గా జరుగుతుంది. అది చేయలేకపోతుంది. బట్ మనకి ఇక్కడ చూపించడానికి మాత్రం అది చూపించట్లేదు, వేరే ఇంకేదో చూపిస్తుంది అనమాట. సో కలెక్షన్స్లో కూడా మనం చేయలేకపోతున్నాము అన్న పాయింట్ అయితే క్లియర్ కదా ఇప్పుడు. సో ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేద్దాం. దాన్ని ఫిక్స్ చేయడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇంప్లిమెంట్స్ కంపేరబుల్. కంపేరబుల్ అనేది మనకు ఒక ఇంటర్ఫేస్ అండ్ ఇక్కడ ఒక జెనరిక్ని పాస్ చేయమంటుంది, ఒక క్లాస్ని. జస్ట్ లైక్ మనకి ఇందాక లిస్ట్కి ఇంటీజర్ పాస్ చేసినట్టు దీనికి కూడా పాస్ చేయమంటుంది. ఇప్పుడు మరి దీనికి ఏం పాస్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒక లిస్ట్ అంటే ఒక అరే లిస్ట్లో మనం స్టూడెంట్స్ని స్టోర్ చేసుకుంటున్నప్పుడు లిస్ట్కి ఏం పాస్ చేసాము? స్టూడెంట్ అనేది పాస్ చేసాము. సిమిలర్గా కంపారబుల్లో కూడా మనం వెయిట్ని వెరిఫై చేస్తున్నాము, ఇద్దరు స్టూడెంట్స్ని వెరిఫై చేస్తున్నాము. సార్టింగ్ చేయాలి అంటే వెరిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ కదా. ఏ స్టూడెంట్ కన్నా చిన్నోడు, ఏ స్టూడెంట్ కన్నా పెద్దోడు అనేది చెక్ చేసుకోవాలి. అవునా? సో చెక్ చేయాలంటే దాని లోపల స్టూడెంట్స్ తోటి మనం డేటా అనేది డీల్ చేస్తున్నాం. అంటే ఏంటి? స్టూడెంట్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవాలి. అవునా? సో ఇప్పుడు ఇక్కడ మనకు ఎర్రర్ వస్తుంది. ఏమంటుంది? యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేంజ్ చేయట్లేదండి. నేను ఎలా ఉన్నదాన్ని అలానే ఉంచేసాను. జస్ట్ ఇలా ఒక కామెంటింగ్ లైన్ వస్తే ఆ కామెంటింగ్ లైన్ తీసేసాను. సో ఇప్పుడు దీన్ని ఒకసారి ఎగ్జిక్యూషన్ చేయండి. మనకి ఎక్సెప్షన్స్ ఏం లేవు.
కానీ మనకిక్కడ ఆర్డరింగ్ అనేది వచ్చిందా చూడండి. 101, 105, 103, 102 అండ్ ఏ ఆర్డర్‌లో అయితే ఇక్కడ ఆబ్జెక్ట్స్‌ని యాడ్ చేశానో అదే ఆర్డర్‌లో ఉన్నాయి. ఎక్సెప్షన్ రాలేదు. కానీ సార్టింగ్ కూడా జరగలేదు కదా! అవునా? ఇక్కడ సార్టింగ్ చేయమని చెప్తున్నా. సార్టింగ్ జరగట్లేదు. ఎక్సెప్షన్ కూడా రావట్లేదు. మరి ఏం జరుగుతుంది? అది మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. అండ్ దానికన్నా ముందు ఒకసారి కలెక్షన్స్‌కి కూడా చూద్దాం. ఇప్పుడు మనకు కంపైలేషన్ ఎర్రర్ అనేది పోయింది. ఇక్కడ కూడా చూసారా? కలెక్షన్స్‌లో కూడా కంపైలేషన్ ఎర్రర్ అనేది పోయింది. ఒకసారి ప్రింటింగ్ చేద్దామా? ప్రింటింగ్‌లో స్టూడెంట్ లిస్ట్ అనేది మనం ప్రొవైడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. ఇక్కడ కూడా మనకు సార్టింగ్ అనేది జరగలేదు. ఈ 2 కూడా సేమ్ ఉన్నాయి ఆబ్జెక్ట్స్. అవి నేను ఎగ్జాక్ట్‌గా ఏ ఆర్డర్‌లో అయితే ఎంటర్ చేశానో అదే ఆర్డర్ అనమాట. సార్టింగ్ ప్రాసెస్ మనకు బేసిక్‌గా జరగలేదు. అండ్ ఎక్సెప్షన్స్ కూడా రావట్లేదు. సో, ఎందుకు జరగట్లేదు సార్టింగ్ ప్రాసెస్ ఇక్కడ అంటే, ఇంతకుముందు ఏం జరిగింది? ఒక ఇంటీజర్‌ని తీసుకున్నావు. ఇంటీజర్ యొక్క అరేని అంటే ఇంటీజర్ వాల్యూస్‌ని తీసుకున్నావు. వాటిని సార్టింగ్ చేయమని చెప్పావు. సో, ఇంటీజర్ వాల్యూస్‌ని 2 ఇంటీజర్స్‌ని తీసుకున్నప్పుడు ఎలా కంపారిజన్ చేయాలి అన్న విషయం జావాకి తెలుసు. ఎందుకంటే ఇంటీజర్‌కి ఒకటే వాల్యూ ఉంటది. ఇంట్ i = 10 అంటే దాని వాల్యూ ఎంత? 10. బట్ ఇక్కడ స్టూడెంట్ S1 అనే ఒక ఆబ్జెక్ట్‌ని ఇప్పుడు దీన్ని S1, దీన్ని S2, దీన్ని S3 అని పెట్టుకుందాం ఇట్లా. S1 అంటే దాని యొక్క వాల్యూ ఎంత? చెప్పగలరా మీరు? లేదు కదా! ఎందుకంటే దాని లోపల మనకు 3 వాల్యూస్ ఉన్నాయి. దానికి ఒక రూల్ నంబర్ ఉంది. దానికి ఒక నేమ్ ఉంది. దాని యొక్క ఒక మార్క్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక సింగిల్ వాల్యూ కాదు ఇక్కడ. ఒక ఆబ్జెక్ట్ లోపల మనకు మల్టిపుల్ వాల్యూస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ హౌ మెనీ వేరియబుల్స్ వి హావ్ డిక్లేర్డ్. అవునా? అలాంటప్పుడు జావా ఏ వాల్యూని యూజ్ చేసుకొని కంపారిజన్ చేయాలి? జావాకి నువ్వేమైనా చెప్పావా? దీన్ని వాడుకొని కంపారిజన్ చేయని చెప్పలేదు కదా నువ్వు. సో, అందువల్ల జావాకి తెలియదు. ఏ వాల్యూని యూజ్ చేసుకొని కంపారిజన్ చేయాలి. సో, కంపేర్ చేసిన తర్వాత సార్టింగ్ చేస్తుంది. అసలు కంపారిజనే దేన్ని యూజ్ చేసుకొని చేయాలి అని నువ్వు చెప్పనప్పుడు జావా సార్టింగ్ అనేది చేయదక్కడ. కరెక్ట్? సో, మరి ఎందుకు జరుగుతుంది ఇలా అంటే, ఈ స్టూడెంట్ అనేది ఏదైతే ఉందో ఈ క్లాసు ఇట్స్ ఎ యూజర్ డిఫైన్డ్ క్లాస్. జావా ప్రీ డిఫైన్డ్ క్లాస్ కాదు. ఇట్స్ ఎ యూజర్ డిఫైన్డ్ క్లాస్. ప్రీ డిఫైన్డ్ క్లాసెస్‌లో జావా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసుకుంది. అంటే ఏ వాల్యూని ఏ విధంగా కంపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్. బట్ యూజర్ డిఫైన్డ్ క్లాస్ కాబట్టి దాంట్లో ఆ లాజిక్స్ అన్నీ కూడా మనమే ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. మరి ఎలా చేయాలి అనేది మనకు తెలియదు కదా! మరి ఎలా? డోంట్ వరీ అండి. చూద్దాం. ఇప్పుడు ఒకసారి కంపేర్ టు అనే మెథడ్ మనకొచ్చింది. ఆ కంపేర్ టు అనే మెథడ్ మీద మనం మౌస్ ఓవర్ చేసి అసలు అందులో ఏముందనేది చూద్దాం. ఇందులో ఏముందని చెప్తుంది? కంపేర్స్ దిస్ ఆబ్జెక్ట్ విత్ ద స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్ ఫర్ ఆర్డర్. అంటే సార్టింగ్ చేయడానికి 2 ఆబ్జెక్ట్స్‌ని కంపేర్ చేస్తది అని చెప్తుంది. అదేం రిటర్న్ చేస్తది అంటుంది? రిటర్న్స్ ఎ నెగెటివ్ ఇంటీజర్ ఆల్సో 0 ఆర్ ఎ పాజిటివ్ ఇంటీజర్. అంటే ఒక నెగెటివ్ ఇంటీజర్‌ని గానీ, లేదా 0ని గానీ, లేదా పాజిటివ్ ఇంటీజర్‌ని గానీ రిటర్న్ చేస్తుంది ఈ మెథడ్ అని చెప్తుంది. ఇక్కడ మీరు చూడండి ఇంటీజర్ అనేది మనకు రిటర్న్ టైప్‌గా ఉంది. సో, మరి ఎలాంటి సినారియోస్‌లో నెగెటివ్‌ని రిటర్న్ చేస్తుంది? ఎలాంటి సినారియోస్‌లో పాజిటివ్‌ని రిటర్న్ చేస్తుంది? అండ్ ఎలాంటి సినారియోస్‌లో 0ని రిటర్న్ చేస్తుంది? ఇది అర్థం చేసుకుంటే మనకు అయిపోతుంది. ఇక్కడ మనం చేయాల్సింది కేవలం ఆ స్వాపింగ్ అనేది చేయాలి. అంటే ఆ నంబర్‌ని మనం ప్రొవైడ్ చేయాలి. అవునా? ఇప్పుడు ఇంకా మీకు ఈజీగా ఉండడానికి నేను ఐ నో టైం ఎక్కువ అవుతుంది. బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చూస్తున్నాను మీకు అంతే. సో, 0 ఉన్నప్పుడు మనకు స్వాపింగ్ అనేది జరగలేదు. సో, ఇప్పుడు ఇక్కడ -1 అనేది ఇద్దాం. నెగెటివ్ ఇంటీజర్ ఉంటుంది కదా! 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు. లెట్స్ సే -6 నా లక్కీ నెంబర్ 6 కాబట్టి. సో, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. అరేస్ మనకు సార్ట్ అయ్యాయా? అయ్యాయి. సంథింగ్ హ్యాపెండ్. మనం ఇచ్చిన ఆర్డర్‌లో అయితే లేదు అది డెఫినెట్‌లీ. అవునా? 101, 105, 103, 102 నేను ఇచ్చిన ఆర్డర్. ఇక్కడ ఆ ఆర్డర్‌లో లేదు. బట్ సంథింగ్ హ్యాపెండ్ అనేది మనకు అర్థమైంది. సో, సిమిలర్‌గా ఇక్కడ పాజిటివ్ నెంబర్‌ని కూడా ఇచ్చి చూద్దాం. 6 అనేది ఇచ్చాను. ఇట్స్ ఎ పాజిటివ్ నెంబర్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. పాజిటివ్ నెంబర్‌ని యాడ్ చేస్తే మనకు ఏమైనా జరిగిందా? ఏమీ జరగలేదు. ఎట్లా ఇచ్చానో అదే విధంగా అట్లనే ఉంది. అంటే మనం ఆ వాల్యూస్‌ని దేనికి ఇవ్వాలి అనేది మనం ఒకసారి క్లియర్‌గా అర్థం చేసుకున్నట్లయితే అంతా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, మరి అది ఎలా తెలియాలి? ఇప్పుడు ఇంటీజర్స్‌ని మనం సార్టింగ్ చేయగలిగాము. అంటే దాని లోపల లాజిక్ ఉంది. దేన్ని ఎలా సార్టింగ్ చేయాలి? ఏ నంబర్ ఎప్పుడు రిటర్న్ చేయాలి అనేది దాని లోపల లాజిక్ ఉంది. ఆ లాజిక్‌ని మనం ఇక్కడ తీసుకుందాం. అంతే.
సో ఇంటీజర్ని ఓపెన్ చేయండి. ఇది కూడా మనకు కంపారబుల్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది చూసారా. అందుకోసం మనకి ఎర్రర్ అనేది రాలేదు, ఎర్రర్ ఆర్ ఎక్సెప్షన్ అనేది రాలేదు. ఇది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది కాబట్టి. అండ్ ఇట్స్ ఎ ప్రీ డిఫైన్డ్ జావా క్లాస్ అనమాట, అవునా. సో ఇప్పుడు ఇందులో కంపేర్ టు అనే మెథడ్ని మనం సెర్చ్ చేద్దాం. సో ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ ఒక కంపేర్ టు అనే ఒక మెథడ్ అనేది ఉంది. ఈ మెథడ్కి ఒక ఇంటీజర్ పారామీటర్ వెళ్తుంది, జస్ట్ లైక్ ఇక్కడ మనకు స్టూడెంట్ అనే పారామీటర్ వెళ్ళినట్లే. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ దీన్ని అనేదర్ ఇంటీజర్ అంటున్నారు కదా, మనం అనేదర్ స్టూడెంట్ అని పెట్టుకుందాం. ఎవ్రీథింగ్ మనం మక్కి టు మక్కి కాపీ కొట్టేద్దాం, అప్పుడే మనకి ఈజీ ఉంటుంది. దాని తర్వాత మనం అర్థం చేసుకుందాం అనేదర్ స్టూడెంట్. సో దాని తర్వాత దానికి ఇంటర్నల్గా ఇంకొక మెథడ్ని కాల్ చేస్తున్నారు. ఆ మెథడ్కి 2 పారామీటర్స్ పంపిస్తున్నారు. ఒకటేమో ఈ మెథడ్ నుంచి వచ్చిన పారామీటర్ పంపిస్తున్నారు, ఇంకోటేమో దిస్ అంటున్నారు. దిస్ అంటే ఆ క్లాస్లో ఉన్న వాల్యూని పంపిస్తున్నారు. ఇప్పుడు ఇంటీజర్లోంచి దిస్ డాట్ వాల్యూ అంటే ఆ ఇంటీజర్ యొక్క వాల్యూని పంపిస్తున్నారు. అంటే ఏ క్లాస్లో అయితే నువ్వు లాజిక్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నావో ఆ క్లాస్ యొక్క వాల్యూ అండ్ ఇక్కడ నీకు వచ్చే దాని యొక్క వాల్యూని రెండింటిని ఇంకొక మెథడ్కి పంపిస్తున్నాం. సో ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ చూస్తే మనకు టెర్నరీ ఆపరేటర్ యూస్ చేసుకొని ఒక కండిషన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని మనం కాపీ చేద్దాం. ఇందులో ఎక్స్ అనేదేమో దిస్ వాల్యూ అనమాట, దిస్ డాట్ వాల్యూ. వై అనేది అనేదర్ ఇంటీజర్ డాట్ వాల్యూ అనమాట. సో ఇప్పుడు దీన్ని కాపీ చేయండి. కాపీ చేసేసి ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఇప్పుడు మనం ఎక్స్ అనే వాల్యూ ఏంటి అంటే మనం దేన్ని బేస్ చేసుకొని మనం సార్టింగ్ చేయాలనుకుంటున్నాం. మనకు స్టూడెంట్ లోపల 3 వాల్యూస్ ఉన్నాయి, రోల్ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, మార్క్స్ ఉంది. బట్ దేన్ని బేస్ చేసుకొని నువ్వు చేయాలనుకుంటున్నావు? స్టూడెంట్స్ అందరినీ రూల్ నెంబర్ లాగా అసైన్ చేయాలనుకుంటున్నావా, అంటే అరేంజ్ చేయాలనుకుంటున్నావా, లేదా వాళ్ళ నేమ్ని బేస్ చేసుకొని అరేంజ్ చేయాలనుకుంటున్నావా, లేదా వాళ్ళ మార్క్స్ని బేస్ చేసుకొని అరేంజ్ చేయాలనుకుంటున్నావా అనేది మన ఇష్టం అనమాట. సో జనరల్గా మనం రూల్ నెంబర్ని యూస్ చేసుకొని అరేంజ్ చేసుకుందాం ఇక్కడ. అంటే దిస్ డాట్, లేదా ఇంకా ఈజీగా ఉండాలంటే మీకు ఒక పని చేస్తాను చూడండి. int x equal to this dot roll number and int y equals to another student dot roll number. యాజ్ ఇట్ ఈస్గా ఇంటీజర్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టేశాము. మనం ఏం కూడా ఇంకా వేరే చేయట్లేదు. ఏదైనా ఒక ఇంటీజర్ అరేని మనం యూస్ చేసుకొని సార్ట్ చేయమంటే అసెండింగ్ ఆర్డర్లో చేసింది. ఇప్పుడు మన స్టూడెంట్స్ని కూడా రూల్ నెంబర్ బేస్ చేసుకొని అసెండింగ్లో చేయాలి కదా, ఎందుకంటే మనం సేమ్ లాజిక్ కదా పెట్టింది. లెట్స్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు చూడండి, రూల్ నెంబర్ 101, 102, 103, 105. 104 లేదు ఇక్కడ బేసిక్గా, అందుకే 105 వచ్చి అంటే అసెండింగ్ అనేది చేస్తుంది. ఇట్స్ వర్కింగ్. సో ఒకసారి మనం కలెక్షన్స్తో కూడా చూద్దాం సేమ్ థింగ్ అవుతుందా లేదా అనేది. చూడండి 101, 102, 103, 105 అంటే వర్క్ అవుతుంది మనకు. ఇప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. ఎక్స్ అనేది వై కన్నా చిన్నగా ఉందనుకో -1 రిటర్న్ చేయమంటుంది. ఎక్స్ అనేది వైకి ఈక్వల్ అయితేనేమో 0 రిటర్న్ చేయమంటుంది. ఎక్స్ అనేది ఒకవేళ వై కన్నా పెద్దగా ఉంటే 1 రిటర్న్ చేయమంటుంది. బేసిక్గా మనం చేయాల్సింది ఏంటి? అసెండింగ్ ఆర్డర్. సో ఇలా మనం కొన్ని వాల్యూస్ని తీసుకున్నాం, అంటే ఒక అరేని తీసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని సార్టింగ్ చేయమన్నప్పుడు మనం ఏం చేస్తామండి? ఫస్ట్ ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ని వెరిఫై చేస్తాం. బై డిఫాల్ట్గా మనం ఏ సార్టింగ్ చేస్తున్నాం? అసెండింగ్ అనే ఆర్డర్లో సార్టింగ్ చేస్తున్నాం, అంటే చిన్న నుంచి పెద్దకు ఉండాలి. సో చిన్న నుంచి పెద్దకు ఉండాలి అంటే ఇప్పుడు మనం 2 వాల్యూస్ని తీసుకుని కంపారిజన్ చేస్తున్నాం అనుకో, ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ ఆల్రెడీ చిన్నగానే ఉందనుకో, మనం అక్కడ సార్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. మన ఫైనల్ రిజల్ట్ చిన్న నుంచి పెద్దకు రావాలి. అండ్ మనం తీసుకున్న 2 వాల్యూస్లో ఆల్రెడీ ఫస్ట్ వాల్యూ చిన్నగానే ఉంది, అంటే ఇంకా మనం సార్టింగ్ చేయాల్సిన పని లేదు కదా. సార్టింగ్ చేస్తే మళ్ళీ రివర్స్ అయిపోద్ది, అంటే సార్టింగ్ చేయాల్సిన పని లేదు. అంటే ఎప్పుడైనా సరే లెస్ దెన్ ఉన్నప్పుడు మనం సార్టింగ్ చేయకూడదు అసెండింగ్ ఆర్డర్లో. అదే ఇలా గ్రేటర్ దెన్ అనేది ఉందనుకో, అంటే మనం తీసుకున్న 2 వాల్యూస్లో ఫస్ట్ వాల్యూ అనేది సెకండ్ వాల్యూ కన్నా పెద్దగా ఉన్నప్పుడు అప్పుడు మనం సార్టింగ్ అనేది చేయాలి. సో అదే దాన్ని ఇక్కడ మీరు అప్లై చేయండి. ఇప్పుడు దీనికి అప్లై చేస్తే చిన్నగా ఉన్నప్పుడు -1 రిటర్న్ చేస్తుంది, అంటే సార్టింగ్ అనేది చెయ్యకు అని చెప్తుంది. 0 ఉన్నప్పుడు కూడా సార్టింగ్ అనేది చెయ్యకు అని చెప్తున్నట్లు. అదే ఎక్స్ అనేది వై కన్నా పెద్దగా ఉన్నప్పుడు మాత్రమే, ఇక్కడ మాత్రమే సార్టింగ్ చేయమని చెప్తున్నట్లు. అంటే పాజిటివ్ ఇంటీజర్ రిటర్న్ చేస్తేనేమో సార్టింగ్ జరగాలి, అంటే ఇది స్వాపింగ్ జరగాలి అన్నట్లు. అదే మనం నెగిటివ్ ఇంటీజర్ రిటర్న్ చేసామనుకో, ఆ 2 నెంబర్స్ స్వాపింగ్ జరగకూడదు. అండ్ 0 అంటే ఏంది? ఆ 2 ఈక్వల్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనం సార్టింగ్ అవసరం, అంటే స్వాపింగ్ అవసరం లేదు కదా. ఇప్పుడు 3 ఉంది, ఈ 3ని మనం స్వాపింగ్ చేస్తామా?
చేయలేం, వేస్ట్. సో, అంటే ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్‌కి మాత్రమే స్వాపింగ్ జరగాలి. అది 0 అయినా లేదా నెగెటివ్ ఇంటీజర్ అయినా స్వాపింగ్ అనేది జరగకూడదు. అది మనం అర్థం చేసుకోవాలి. సో, ఇప్పుడు ఇక్కడ అదే జరుగుతుందనమాట. ఇప్పుడు లెట్స్ సే ఇఫ్ ఎక్స్ అనేది వై కన్నా చిన్నగుంది అంటే ఇక్కడ సార్టింగ్ అవసరం లేదు. సార్టింగ్ అవసరం లేదు అంటే ఏంటి? అంటే ఐ మీన్ స్వాపింగ్ అవసరం లేదు. అంటే ఏంటి? నెగెటివ్ ఇంటీజర్‌ని రిటర్న్ చేయాలి. అదే ఒకవేళ ఎల్స్ ఇఫ్ ఎక్స్ అనేది వై కన్నా పెద్దగుంది అంటే మనకు స్వాపింగ్ అనేది కావాలి. అంటే పాజిటివ్ ఇంటీజర్ కావాలి. ఈ 2 కాదు అంటే రిటర్న్ 0. సో, ఇప్పుడు దీన్ని రన్ చేయండి. సో, ఇప్పుడు చూడండి 101, 102, 103, 105 అంత పర్ఫెక్ట్‌గా ఉంది. అవునా? సో, ఇదే దాన్ని ఇలా టెర్నరీ ఆపరేటర్‌లో రాసుకున్నాం అనమాట. సో, ఇప్పుడు దీన్ని మీరు కావాలంటే సింప్లిఫై కూడా చేసుకోవచ్చు. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇలా రాయాల్సిన పని లేకుండా మనం సింప్లిఫై కూడా చేసుకోవచ్చు. ఏం రాయొచ్చు? సో, ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ నుంచి కంపారిజన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ పెద్దగుంది, సెకండ్ ఎలిమెంట్ చిన్నగుంది. అప్పుడు మనకు స్వాపింగ్ అనేది జరగాలి. అంటే ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్‌లోంచి సెకండ్ ఎలిమెంట్ తీసేసామనుకో, మనకు వచ్చే రిజల్ట్ పాజిటివ్ అనుకో, స్వాపింగ్ జరగాలి. మనకు వచ్చే రిజల్ట్ నెగెటివ్ అనుకో లేదా 0 అనుకో, స్వాపింగ్ అనేది జరగకూడదు. అంతేగా జరిగేది మనకి ఇక్కడ. సో, దాన్నే మనం ఇచ్చేద్దాం ఇక్కడ. అంటే ఎక్స్ మైనస్ వై అంతే. ఎక్స్ మైనస్ వై అంటే ఫస్ట్ ఎలిమెంట్లోంచి సెకండ్ ఎలిమెంట్ తీసేసినప్పుడు పాజిటివ్ వస్తేనేమో స్వాపింగ్ జరుగుతుంది. పాజిటివ్ రాకపోతే స్వాపింగ్ జరగదు. పాజిటివ్ ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ ఎలిమెంట్ పెద్దదైనప్పుడు వస్తుంది. దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. 101, 102, 103, 105 ఇట్స్ వర్కింగ్. సరే, ఇది కూడా బాగానే ఉంది. ఇట్లా కాకుండా నాకు ఒక స్టాండర్డ్ వే కావాలి అనుకున్నట్లయితే మీరు అలా కూడా చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే ఇంటీజర్ అనే క్లాస్లో మనకు ఆల్రెడీ ఈ లాజిక్ ఉంది కదా, కంపేర్ అనే మెథడ్ ఉంది కదా, స్టాటిక్ మెథడ్ కదా ఇది. ఈ కంపేర్ అనే మెథడ్కి ఆ 2 ఎలిమెంట్స్ని మనం పాస్ చేసామనుకో, దట్స్ ఇట్. ఈ లాజికే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది ఇంటర్నల్గా. ఇంకా మనం మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు కదా. మనం ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, సెకండ్ ఎలిమెంట్ ఏంటి అనేది చెప్తే సరిపోతుంది అంతే. సో, ఇప్పుడు కంపేర్లో ఎక్స్ ఏంటి అండ్ వై ఏంటి అనేది మనం ఇస్తున్నాం. ఈ ఎక్స్ట్రా లైన్ కూడా లేకుండా ఉండాలి అనుకుంటే మీరు ఈ రెండింటిని ఇందులోనే ప్రొవైడ్ చేయండి. ఈ 2 లైన్లు కూడా మీకు పోతాయి. సో, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. 101, 102, 103, 105 ఇట్స్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఇవి 2 కూడా తీసేసి ఇక్కడే రీప్లేస్ చేసుకుందాం. ఒకసారి రన్ చేసి చూసుకుందాం. 101, 102, 103, 105 ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఓకే. సో, ఇది బాగానే ఉంది. మరి లెట్స్ సే నేను ఒకవేళ నేమ్ తోటి కంపారిజన్ చేయాలనుకుంటున్నాను అనుకో, అప్పుడు ఎలా మరి? ఇంటీజర్స్ అయితేనేమో లెస్ దెన్ గ్రేటర్ దెన్ అనే సింబల్తో చేసుకున్నాం. మరి నేమ్ అనేది లెస్ దెన్ గ్రేటర్ దెన్ కాదు కదా, ఇట్స్ ఎ టెక్స్ట్. మరి అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇంటీజర్లోంచి మనం కంపేర్ అనే మెథడ్ వాడుకున్నాం. ఇప్పుడు ఇంటీజర్ ఎలా అయితే జావా ప్రొవైడ్ చేసిన డిఫాల్ట్ క్లాసో, స్ట్రింగ్ అనేది కూడా అదే విధంగా మనకు జావా ప్రొవైడ్ చేసిన డిఫాల్ట్ క్లాసే కదా. స్ట్రింగ్ డాట్ కంపేర్ అనే మెథడ్ మనకి ఏమైనా ఉందా ఇక్కడ? లేదు. ఓకే. ఇప్పుడు నేమ్ అనేది మనకు తీసుకుందాం. ఇక్కడ దిస్ డాట్ నేమ్ అనేది తీసుకుంటే ఇది మనకి ఇన్స్టెన్స్. స్ట్రింగ్ అనే దాంట్లో కంపేర్ అనే మెథడ్ రావట్లేదు అంటే మనకు ఒక స్టాటిక్ మెథడ్ లేదు అని మీనింగ్. ఇక్కడ మనకి ఏమైనా ఉందా అంటే ఉంది. కంపేర్ టు అనే ఒక మెథడ్ ఉంది. ఎలా అయితే మనం ఇప్పుడు కంపేర్ టు అనే మెథడ్ యాడ్ చేసామో స్టూడెంట్ అనే క్లాస్లో, ఇప్పుడు స్ట్రింగ్లో కూడా కంపేర్ టు అనే మెథడ్ ఉంది. ఆ కంపేర్ టు అనే మెథడ్కి అనదర్ స్ట్రింగ్ని ఇవ్వాలి. బట్ ఈ కంపేర్ టు అనేది దేని మీద కాల్ చేస్తున్నాము అంటే ఈ క్లాస్లో ఉన్న నేమ్ మీద కాల్ చేయాలన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఆల్రైట్. సో, ఇప్పుడు ఈ అనదర్ స్టూడెంట్ డాట్ నేమ్. సో, ఇది కంపేర్ టు కాబట్టి మనకి ఇది కూడా ఒక ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనం సింపుల్గా రిటర్న్ ఇంటీజర్ ఇలా రాసుకుంటే సరిపోతుంది. అంతే. నేమ్స్ని కంపేర్ చేయాలి అనుకుంటే ఏ క్లాస్లో అయితే మీరు ఉన్నారో ఆ క్లాస్ యొక్క వేరియబుల్ని ఫస్ట్ తీసుకొని దాని మీద కంపేర్ టు అనే మెథడ్ని కాల్ చేసి ఈ అనదర్ స్టూడెంట్ యొక్క వాల్యూని పంపించేసినాం అనుకో సరిపోతుంది. ఇది అసెండింగ్ ఆర్డర్కి. ఇప్పుడు ట్రై చేద్దాం ఎగ్జిక్యూషన్ చేసి. చూడండి, జాను, రేణు, సోని, యాదవ్. వై అనేది లాస్ట్ ఉంటుంది. అవునా? ఎప్పుడు అటెండెన్స్లో కూడా నా పేరు లాస్టే ఉంటుంది. సో, సార్టింగ్ అనేది అసెండింగ్ ఆర్డర్లో పర్ఫెక్ట్గా జరిగిపోయింది. ఇట్స్ పర్ఫెక్ట్. సో, ఇప్పుడు ఈ ఇంటీజర్ని యూజ్ చేసుకొని చేయాలంటేనేమో ఈ విధంగా చేసుకోవచ్చు. స్ట్రింగ్ని యూజ్ చేసుకొని చేయాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకేదైనా ఉంటే వాటిని కూడా మీరు ఇలా లాజిక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసుకొని ఎండ్ ఆఫ్ ద డే స్వాపింగ్ జరగాలి అంటేనేమో పాజిటివ్ నెంబరు, స్వాపింగ్ జరగవద్దు అనుకుంటే నెగిటివ్ నెంబరు లేదా 0 అనేది రిటర్న్ చేసుకుంటే దట్స్ ఇట్. అంతా కూడా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది అనమాట. సో, ఇప్పుడు ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్లు చేయాలంటే మరి ఎలా? డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? అసెండింగ్ ఆర్డర్కి రివర్స్ డిసెండింగ్ ఆర్డర్. సో, ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే చేస్తున్నామో ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో కంపారిజన్ చేసేది. ఈ ఎలిమెంట్స్ని మనం ఇలా చేసుకున్నాం అనుకో, ఇది ఫస్ట్ ఇది సెకండ్ అనుకున్నాం అనుకో, అప్పుడు లెస్ దెన్ అనేది గ్రేటర్ దెన్ అవుతుంది, గ్రేటర్ దెన్ అనేది లెస్ దెన్ అవుతుంది. అంటే మనకు కావాల్సిన డిసెండింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది అనమాట. సో, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు దిస్ డాట్ నేమ్ ఏమో ఇక్కడ పెట్టుకోండి అండ్ అనదర్ స్టూడెంట్ నేమ్ అనేది వచ్చేసి ఇక్కడ పెట్టండి. అంటే ఈ క్లాస్లో ఉన్నదాన్నేమో సెకండ్ పారామీటర్గా చేస్తున్నాను అండ్ వేరేది వచ్చేదేమో ఫస్ట్ పారామీటర్గా చేస్తున్నాను. ఆ రెండింటిని కంపేర్ చేసినప్పుడు మనకు వచ్చేది డిసెండింగ్ ఆర్డర్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, యాదవ్, సోని, రేణు, జాను. అండ్ అదే ఒకవేళ మనకు ఇంటీజర్స్ విషయంలో అయితే అక్కడ కూడా సేమ్ థింగ్. పారామీటర్ని మీరు స్వాప్ చేస్తే చాలు. ఇక్కడ ఫస్ట్ పారామీటర్ని సెకండ్ పారామీటర్ని ఫస్ట్ పారామీటర్ చేశారు అంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. 105, 103, 102, 101
డిసెండింగ్ ఆర్డర్లో వీటిని ఎలా అరేంజ్ చేయాలి అనేది కూడా మనకు అర్థమైపోయింది. అసెండింగ్ ఆర్డర్ చూసాము, డిసెండింగ్ ఆర్డర్ కూడా చూసాము. స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ని మనం ఒక స్పెసిఫిక్ వాల్యూ తోటి అసెండింగ్ ఆర్డర్లో అండ్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు సో సేమ్ థింగ్ ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు కంపారబుల్ అనేది అరేస్కి వాడాను అండ్ కలెక్షన్స్కి కూడా వాడుకుంటున్నాను. నాకు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. నేను లాజిక్స్ ఏం చేంజ్ చేయట్లేదు. ఇప్పుడు నాకు సేమ్ అవుట్పుట్ రావాలి. లెట్స్ ట్రై. చూడండి 105, 103, 102, 101 అంటే అవుట్పుట్ సేమ్ వస్తుంది. అంటే ఏంటి? కంపారబుల్ అనేది అరేలో ఉన్న ఎలిమెంట్స్ అయినా లేదా కలెక్షన్స్లో ఉన్న ఎలిమెంట్స్ అయినా సార్టింగ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు అన్న పాయింట్ మీకు ఇప్పుడు కన్ఫర్మ్ అయినట్లే కదా. నెక్స్ట్ కంపారేటర్ని ఎలా వాడుకోవాలి అనేది మనం చూద్దాం. సో దానికన్నా ముందు ఒకసారి ఈ కంపారబుల్ అనేది ఓపెన్ చేసి చూద్దాం. దీంట్లో మనకి ఇంకేమైనా ఎక్స్ట్రా మెథడ్స్ ఉన్నాయా అంటే మనం ఏమైనా నేర్చుకోవడం మిస్ అవుతున్నామా? అంతా నేర్చుకోవాలి కదా మరి. సో కంపారబుల్ అనే ఇంటర్ఫేస్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఒకే ఒక్క మెథడ్ ఉంది. ఆ ఒక్క మెథడ్ని ఎట్లా వాడుకోవాలనేది ఇప్పుడు మనం నేర్చుకున్నాం. సో మనం ఏం మిస్ అవ్వట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో ఆల్ రైట్, ఇక్కడ ఇంటీజర్ దే ఉంచేద్దాం అండ్ ఇక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు కంపారేటర్ని ఎట్లా వాడుకోవాలి మరి? కంపారేటర్ అనేది కూడా ఇంటర్ఫేస్. మరి కంపారేటర్ ఎందుకు అసలు? ఆల్రెడీ కంపారబుల్ అనేది ఏదైతే ఉందో ఇది సార్టింగ్ చేస్తుంది కదా. మరి కంపారేటర్ అనేది ఎందుకు అంటే మనకు 2 పర్పస్లు సర్వ్ చేస్తుందండి కంపారేటర్ అనేది. ఒకటి, ఇప్పుడు ఏదైతే మనకు జావాలో డిఫాల్ట్ క్లాసెస్ ఉన్నాయో వాటి యొక్క ఆర్డర్ని చేంజ్ చేయాలి అంటే అది సార్టింగ్ చేసే ఆర్డర్ని డిసెండింగ్కి చేంజ్ చేయాలి అంటే మనకు చేంజ్ చేసే అవకాశం అనేది లేదు. మీరు క్లోజ్గా చూస్తే ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ అనేది ఇదంతా కామెంట్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక్కదాన్ని అన్కామెంట్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇంటీజర్ అనే క్లాస్ లోపల మనకు ఎక్కడో కంపేర్ టు అనే మెథడ్ ఉంది. ఇప్పుడు ఈ కంపేర్ టు అనే మెథడ్లో ఉన్న లాజిక్ని ఇక్కడ దీన్ని నేను బ్యాక్ స్పేస్ ఏం చేసినా మనం దీన్ని మాడిఫై చేయలేము. ఎందుకంటే ఇది క్లాస్ ఫైల్, ఇది జావా ఫైల్ కాదు. మనం ఏదైతే మాడిఫై చేయాలని చూస్తున్నామో ఇది క్లాస్ ఫైల్. మనం దీంట్లో అసలు మాడిఫై చేయడానికి మనకు అది అలో చేయదు. సో దీని లోపల మనం ఒకవేళ ఇది ఇటు స్వాపింగ్ అనేది చేయలేకపోతే మనం డిసెండింగ్ ఆర్డర్లోకి ఎట్లా చేయాలి మరి? మీరు అనుకోవచ్చు, సార్ ఒకవేళ నేను ఈ ఇంటీజర్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసి ఈ కంపేర్ టు అనే మెథడ్ని ఓవర్ రైడ్ చేస్తే అప్పుడు నేను ఇదే మెథడ్ రాయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఎస్, దట్స్ ఎ గుడ్ ఆప్షన్. కానీ ఇక్కడ చూడండి, మనకు ఇంటీజర్ అనే క్లాసు బేసికల్లీ ఒక ఫైనల్ క్లాసు. అంటే మనం ఎక్స్టెండ్ చేయలేము అనమాట. అర్థమైందా? సో ఈ ఇంటీజర్ అనే క్లాస్ని మనం ఎక్స్టెండ్ చేయలేము అండ్ ఇంటీజర్ క్లాస్లో ఉన్న లాజిక్ మార్చలేము. మరి నాకు డిసెండింగ్ ఆర్డర్ ఎలా రావాలి? ఐ కాంట్ గెట్ ఎ డిసెండింగ్ ఆర్డర్, అవునా? సో అది చేయడానికి అండ్ అదే కాకుండా ఇంకా మనకి ఇంకో సినారియో ఉంది. ఆ సినారియోని ఫుల్ఫిల్ చేయడానికి మనకు ఇంకొక స్పెషల్ ఇంటర్ఫేస్ అనేది ఇస్తుంది అనమాట. అది కంపారేటర్. అర్థమైందా? కంపారబుల్ అనే దాన్ని మనం ఇక్కడ వాడుకోలేము. ఎందుకంటే ఆల్రెడీ కంపారబుల్ని ఇంప్లిమెంటేషన్ చేశారు అండ్ ఇప్పుడు దాన్ని మనం చేంజ్ చేయలేకపోతున్నాం డిసెండింగ్ ఆర్డర్ కోసం. అలాంటి సినారియోస్ కోసం కంపారేటర్ అనేది మనం వాడుకుంటాం. అది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు మీకు స్టూడెంట్స్ అనేది తీసుకున్నట్లయితే లెట్స్ సే స్టూడెంట్స్ని మనం ఎప్పుడైనా సరే ఓన్లీ రూల్ నెంబర్ని బేస్ చేసుకొని అరేంజ్ చేస్తామా స్కూల్లో? లేదు కదా. మల్టిపుల్ సినారియోస్లో మల్టిపుల్ వాల్యూస్ని యూస్ చేసుకొని మనం అరేంజ్ అనేది చేస్తాం. మల్టిపుల్ వాల్యూస్ అంటే డిఫరెంట్ వాల్యూస్ని యూస్ చేసుకొని అరేంజ్ అనేది చేస్తాం. మార్నింగే స్టూడెంట్స్ అందరూ స్కూల్కి వెళ్ళగానే మనం ప్రేయర్ చేస్తాం. ప్రేయర్ చేసేటప్పుడు స్టూడెంట్స్ని అరేంజ్ చేస్తారు, లైన్లో నిల్చోబెడతారు కదా. నిల్చోబెట్టేటప్పుడు స్టూడెంట్స్ యొక్క హైట్ని యూస్ చేసుకుంటారు. వాళ్ళ రూల్ నెంబర్ని, వాళ్ళ నేమ్ని యూస్ చేసుకోరు. వాళ్ళ హైట్, పొట్టోడు ముందు ఉంటాడు, పొడుగోడు వెనుకుంటాడు. సార్టింగ్ చేయడానికి హైట్ అనే వాల్యూని బేస్ చేసుకొని సార్టింగ్ అని చేస్తున్నాం. కరెక్ట్? అసెండింగ్ ఆర్డర్లో అంటే పొట్టిగున్నోడు చిన్న ముందు ఉంటాడు, దాని తర్వాత పొడుగోడు, దాని తర్వాత అట్లా హైట్ని బేస్ చేసుకొని మనం అసెండింగ్ ఆర్డర్లో సార్టింగ్ చేసుకుంటాం. అదే మనకు స్కూల్లో ర్యాంక్స్ కావాలనుకుంటున్నాం అనుకో, వీడు ఫస్ట్ ర్యాంక్, వీడి సెకండ్ ర్యాంక్, వీడికి థర్డ్ ర్యాంక్, వీడికి ఇంత అని మనం చెప్పాలనుకుంటున్నాం అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం? మార్క్స్ని బేస్ చేసుకొని మనం అక్కడ ఆర్డరింగ్ అనేది చేసుకుంటాం. అక్కడ డిసెండింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ అనేది చేసుకుంటాం. హైయెస్ట్ మార్క్స్ వచ్చినోడికి ఫస్ట్ ర్యాంక్, లోయెస్ట్ మార్క్స్ వచ్చినోడికి లాస్ట్ ర్యాంక్. అంటే అది ఇంకొక టైప్ ఆఫ్ కేటగిరీ. అలా కాకుండా లెట్స్ సే ఇప్పుడు ఒక 100 మంది స్టూడెంట్స్ ఒక కాలేజ్లో జాయిన్ అయ్యారు, ఒక స్కూల్లోనో కాలేజ్లోనో. ఒక్కొక్కరు ఒక్కో విధంగా జాయిన్ అవ్వచ్చు. నేను యాదగిరి అని అంటే వై అనే పేరున్నా కానీ నేనే ఫస్ట్ జాయిన్ అయ్యి ఉండొచ్చు, రైట్? లేదా వేరే స్టూడెంట్ ఎవరో ఏ అని ఉన్న స్టూడెంట్, అనిల్ అని ఉన్న స్టూడెంట్ లాస్ట్లో జాయిన్ అయ్యి ఉండొచ్చు. బట్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఏం చేస్తాయి? నేమ్స్ అన్నింటినీ బేస్ చేసుకొని మనకు రూల్ నెంబర్స్ అనేది అసైన్ చేస్తాయి. అంటే ఆల్ఫాబెటికల్గా వాళ్ళు ఫస్ట్ ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా అరేంజ్ చేసుకొని దాని తర్వాత రూల్ నెంబర్స్ అనేది ఇచ్చుకుంటూ పోతారు. నేను ఫస్ట్ వచ్చాను కదా అని చెప్పి యాదగిరికి 101 అనేది ఇవ్వరు. సో అక్కడ మనకి ఏం జరుగుతుంది? నేమ్ అనేది మనకు డేటా లాగా సర్వ్ అవుతుంది. అంటే సార్టింగ్ చేయడానికి నేమ్ అనే దాన్ని యూస్ చేసుకుంటున్నాం. అక్కడ అసెండింగ్ ఆర్డర్లో చేసి అప్పుడు నెంబర్స్ అనేది ఇస్తున్నాం. ఇప్పుడు మీరు చూసారా, ఇక్కడ మనకు చిన్న దాంట్లోనే 3 వాల్యూస్ని మనం యూస్ చేసుకున్నాం. మార్క్స్ని యూస్ చేసుకున్నాము ఒక సినారియోకి ఏమో నేమ్ని యూస్ చేసుకున్నాము, ఇంకో సినారియోకి ఏమో హైట్ యూస్ చేసుకున్నాం. సో ఇలా డిఫరెంట్ సినారియోస్లో మనం డిఫరెంట్గా అదే స్టూడెంట్స్ని సార్టింగ్ అని చేస్తున్నాం. స్టూడెంట్స్ మారట్లేరు. కన్సిడర్ మనకు స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అంటే ఇక్కడ మనకు ఒక లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్ అనుకుందాం. స్టూడెంట్ లిస్ట్ అనేది ఉంది మన దగ్గర.
దాన్ని మనం ఒక్కొక్క సినారియోలో ఒక్కొక్క విధంగా చేసుకుంటున్నాం. బట్ ఇప్పుడు ఈ కంపారబుల్ అనేది ఒకవేళ మనం యూజ్ చేసుకున్నట్లయితే ప్రతిసారి కూడా కంపారబుల్‌లోకెళ్ళి మనం ఇక్కడ లాజిక్ అనేది చేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ లాజిక్ చేంజ్ చేశాననుకో నాకు ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు లెట్స్ సే కొంచెం జాగ్రత్తగా వినండి. మీకు అర్థమవుతుంది. పెద్ద కష్టమైన టాపిక్ ఏం కాదు. సింపుల్ టాపికే. సో, ఇప్పుడు స్టూడెంట్ లిస్ట్ అనేది ఉందండి ఇట్లా. స్టూడెంట్ లిస్ట్ అనేది ఒకసారే ఉండొచ్చు. కానీ ఆ స్టూడెంట్స్ లిస్ట్‌ని నేను మల్టిపుల్ టైమ్స్ సార్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసేమో నేమ్ బేస్ చేసుకొని నాకు కావాలనుకుంటున్నాను. ఇక్కడొచ్చేసేమో నాకు మార్క్స్‌ని బేస్ చేసుకొని కావాలనుకుంటున్నాను స్టూడెంట్స్. ఇక్కడొచ్చేసేమో నాకు లెట్స్ సే హైట్‌ని బేస్ చేసుకొని కావాలనుకుంటున్నాను. ప్రెజెంట్ హైట్ లేదు. బట్ కన్సిడర్ మనకు హైట్ కూడా ఉందనుకుందాం. సో, ఇలా నాకు డిఫరెంట్ కావాలనుకుంటున్నాను. అదే ఇప్పుడు నేను ఇక్కడికెళ్ళేసి ఇక్కడ నేమ్ రూల్ నంబర్‌ని బేస్ చేసుకొని ఇచ్చాను. అప్పుడు నాకు ఇక్కడ అన్నీ కూడా రూల్ నంబర్‌ని బేస్ చేసుకొనే వస్తాయి అవుట్‌పుట్స్. అదే నేమ్ కావాలి కదా అని చెప్పి ఇక్కడ నేమ్ ఇచ్చాననుకో, అప్పుడు నాకు అన్నీ కూడా నేమ్‌ని బేస్ చేసుకొనే వస్తాయి. అంటే ఒరిజినల్ క్లాస్ ఏదైతే ఉందో, ఇక్కడ స్టూడెంట్ అనే క్లాస్ ఏదైతే ఉందో దాని లోపల ఉన్నది లాజిక్ చేంజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అలా కాకుండా మనకు దెన్ అండ్ దేర్ ఎక్కడైతే మనకి ఇలా సార్టింగ్ అనేది డిఫరెంట్‌గా కావాలనుకుంటున్నామో, మనం ఒక ఒరిజినల్ సార్టింగ్ మెకానిజం అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఏమని? బాబు స్టూడెంట్స్ అందరూ కూడా రూల్ నంబర్‌ని బేస్ చేసుకొని అరేంజ్ అయ్యి ఉంటారు అని చెప్తున్నాం. నాకది నచ్చలేదు. నాకు వేరేగా అనుకున్నప్పుడు కంపారేటర్ అనే ఇంటర్ఫేస్‌ని యూజ్ చేసుకోవాలి. మనం ఏదైతే డిఫాల్ట్‌గా ఇచ్చామో సార్టింగ్ లాజిక్ దాన్ని గెలకూడదనమాట. అలా గెలికితే ప్రతోడు పోయి ఏలు పెట్టి గెలికాడే అనుకో, అది కరెక్ట్ అది ఏమంటారు ఇంకా అప్లికేషన్ అంతా క్రాష్ అయిపోద్ది ఇంకా అలా చేసుకుంటే. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అవుట్‌పుట్ అనేది వస్తుంది. అలా చేయకూడదు. మనకు ఏ సినారియోలో ఎలా సార్టింగ్ కావాలో అక్కడికక్కడే మనం సార్టింగ్ అనేది చేసుకోవచ్చు. అలా చేసుకోవడానికి మనకు కంపారేటర్ అనే ఇంటర్ఫేస్ ఇచ్చారనమాట. కంపారేటర్ వల్ల యూజెస్ ఏంటి? 2. ఒకటి మనం డిఫాల్ట్ క్లాస్ ఏదైతే ఉందో వీటికి డిఫాల్ట్ క్లాస్ యొక్క వాల్యూస్‌కి కూడా డిసెండింగ్ ఆర్డర్‌లో అరేంజ్ చేసుకోవాలన్నా కంపారేటర్ వాడుకుంటాము. లేదా దీనికైనా సరే కంపారేటర్ వాడుకుంటాం. మల్టిపుల్‌గా మనకు సార్టింగ్ టెక్నిక్స్ కావాలి డిఫరెంట్‌గా అనుకున్నప్పుడు కూడా కంపారేటర్ అనేది వాడుకుంటాం. ఈ పాయింట్ క్లియర్ అయిందా మీకు? కంపారబుల్ ఉండగా కంపారేటర్ అనేది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు అనేది మనకి ఇంకొక ఇంటర్వ్యూ క్వెషన్. సో, ఇప్పుడు అది ఎలా చేయాలనేది మనం చూద్దామండి. సో, ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ ఇంటీజర్ అరేని తీసుకొని ఇంటీజర్ అరేని డిసెండింగ్ ఆర్డర్‌లోకి మనం అరేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ సార్టింగ్ చేయడానికి ఇక్కడ చూడండి సార్ట్ అనే మెథడ్‌కి నేను ఇదంతా తీసేస్తున్నాను. సార్ట్ అని టైప్ చేసి ఇక్కడ కిందికొస్తే మీరు ఈ సార్ట్ ఓవర్‌లోడెడ్ మెథడ్ ఇదంతా అయిపోయిన తర్వాత కిందికొస్తే ఇక్కడ 2 పారామీటర్స్ తోటి ఇంకొక మెథడ్ ఉంది సార్ట్ అనేది. సో, ఇక్కడేంటి ఒకటేమో అరేని పంపిస్తున్నాము. టీ అంటే అది ఏదైనా ఒక టైప్. అది స్టూడెంట్ అయి ఉండొచ్చు, ఇంటీజర్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు అనమాట. ఇక్కడున్నవి కాకుండా ఇంకేదైనా సరే. అంటే అరేని పంపిస్తున్నాము. దాని తర్వాత కంపారేటర్ యొక్క ఇన్స్టెన్స్‌ని పంపిస్తున్నాం. మరి కంపారేటర్ అనేది ఒక బేసిక్‌గా ఇంటర్ఫేస్‌కి ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలి? మీకు తెలుసు ఆల్రెడీ ఎలా చేయాలో. అనానిమస్ క్లాస్ అనేది యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఐదర్ మీరు ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఆ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ మనం వాడుకోవచ్చు. అదే ఆ ఇంటర్ఫేస్ యొక్క ఇన్స్టెన్స్ అవుతుంది. లేదా ఒక అనానిమస్ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ కంపారేటర్ మనకు దీనికి కూడా ఏం పంపించాలి? ఇందాక ఎలా అయితే మనం స్టూడెంట్‌ని పంపించామో కంపారబుల్‌కి సిమిలర్‌గా కంపారేటర్‌కి కూడా స్టూడెంట్ అనేది పంపిస్తాం. ఎందుకంటే కంపారేటర్ లోపల కూడా మనం కంపారిజన్ చేస్తూ ఉన్నాం. దేన్ని చేస్తున్నాం అంటే 2 స్టూడెంట్స్‌ని చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ మనం స్టూడెంట్స్ కాదు కదా! ఇంటీజర్స్‌తో వర్క్ చేస్తున్నాం. సో, ఇక్కడ ఇంటీజర్‌ని పంపించాలి. సో, ఇక్కడ కాంప్ ఈక్వల్స్ న్యూ కంపారేటర్. సో, ఈ విధంగా మీరు ప్రెస్ చేశాక ఇక్కడ యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అని చెప్పి ఇది క్లిక్ చేయండి. సో, ఇది మనకు ఒక అనానిమస్ క్లాస్ అండి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే చేస్తున్నామో ఇదంతా మనకు ఒక అనానిమస్ క్లాస్ అనమాట. ఇది చూడడానికి మనం ఇంటర్ఫేస్‌కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నట్లే ఉంటుంది. బట్ వీఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ అన్ ఇన్స్టెన్స్ ఫర్ అన్ అనానిమస్ క్లాస్. అది అనానిమస్ క్లాస్ అంటే దానికి నేమ్ లేదు. అందువల్ల ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ నేమే యూజ్ చేసుకో. సో, ఈ ఓవర్ రైడ్ అనేది మీరు కావాలంటే తీసేసుకోవచ్చు. ఇట్స్ ఆప్షనల్. సో, ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన లాజిక్ ఇచ్చుకోవాలంతే. ఇంటీజర్స్‌కి లోపల ఆల్రెడీ మనం చూసాము. కంపేర్ అనే మెథడ్. కంపేర్ టు లోపల ఇక్కడ చూడండి. కంపేర్ అనే ఒక మెథడ్ ఉంది. ఈ కంపేర్ అనే మెథడ్ 2 పారామీటర్స్‌ని తీసుకుంటుంది. ఆ 2 ఏంటి? ఒకటేమో దిస్ డాట్ వాల్యూ ఇంకోటేమో అనదర్. ఈ సినారియోలో. సో, లాజిక్ ఇంటర్నల్‌గా వచ్చేసి మనకు ఇది ఉంది. దీన్ని కాపీ చేయండి. సో, ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఏం జరుగుతుంది? కంపేర్ అనే ఒక మెథడ్ వచ్చింది. అందులో 2 ఇంటీజర్స్ ఉన్నాయి. ఒక ఇంటీజర్ ఏమో దిస్ అని అనుకోండి. అంటే కరెంట్ వాల్యూ ఇంకోటి నెక్స్ట్ వాల్యూ అట్లా. O1, O2 అని పెట్టుకోవచ్చు. I1, I2 అని పెట్టుకోవచ్చు. ఏదైనా సరే ఇట్స్ జస్ట్ ఎ వేరియబుల్ నేమ్ అండి అంతే. లేదంటే సింపుల్‌గా ఇందాకట్లాగా ఎక్స్ అండ్ వైకి మారుస్తా దీన్ని. ఈజీ కదా! సో, ఇప్పుడు ఇక్కడ అక్కడి నుంచి కాపీ చేసి తీసుకొచ్చిన స్టేట్మెంట్‌ని రాస్తున్నా. సో, ఇప్పుడు ఇదేం చేస్తుంది? అసెండింగ్ ఆర్డర్‌లోకి సార్టింగ్ అనేది చేస్తుంది. అవునా? ఈ లాజిక్ అసెండింగ్ ఆర్డర్‌దే కదా! మరి దీన్ని కన్వర్షన్ చేయాలి. అసెండింగ్ కాకుండా డిసెండింగ్‌లోకి మార్చాలి. అంటే ఏంటి? ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ కన్నా పెద్దగుంది అంటే
స్వాపింగ్ చేయకూడదు. అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ వై అయినప్పుడు స్వాపింగ్ చేయకూడదు. ఎక్స్ లెస్ దెన్ వై అయినప్పుడు స్వాపింగ్ చేయాలి. మీన్స్ ఎక్స్ లెస్ దెన్ వై ఉన్నప్పుడు పాజిటివ్ ఇంటీజర్ని రిటర్న్ చేయాలి. ఎక్స్ గ్రేటర్ దెన్ వై అయినప్పుడు ఈ ఫాల్స్లో నెగిటివ్ ఇంటీజర్ని రిటర్న్ చేయాలి. సింపుల్ థింగ్. సో ఇప్పుడు ఈ కంపారేటర్ యొక్క ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని ఈ అరే యొక్క పారామీటర్ తర్వాత పాస్ చేయండి. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. చూడండి, డిసెండింగ్ ఆర్డర్లో వచ్చేసాయి. సో ఈ విధంగా మీరు ఏదైనా సరే ఒక అరేని డిసెండింగ్ ఆర్డర్ లాగా మార్చొచ్చు అనమాట, అంటే డిఫాల్ట్ వాటికి. సో ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, కాకపోతే ఇది చూడడానికి చాలా పెద్దగా ఉంది. సో ఈ కంపారేటర్ అనేది మనం ఒకసారి ఓపెన్ చేస్తే ఇది ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఎక్కడైనా ఉంది అంటే మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ వాడుకోవచ్చు. ఆ కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇందులో మనకు ఒకటే మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు నేను ఎగరగొట్టేసేయచ్చు అండ్ ఈ లైన్ కూడా తీసేయచ్చు. ఫస్ట్ ఇక్కడైతే మనం ఇలా యారో సింబల్ పెట్టుకోవాలి, ఎందుకంటే లాంబ్డా ఎక్స్ప్రెషన్కి చేంజ్ చేస్తున్నాం. సో ఒకటే లైన్ ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ఈ బ్రాకెట్స్ అనేది కూడా అవసరం లేదు, ఇలా యూజ్ చేసుకుంటాం, ఇలా పెట్టుకుంటాం. బట్ ఈ ఒక్క లైన్ కూడా రిటర్న్ స్టేట్మెంట్. సో అది రిటర్న్ అనేది సింపుల్గా తీసేస్తే ఆటోమేటిక్గా అది రిటర్న్ చేసేస్తుంది. సో ఇది మీకు లాంబ్డా ఎక్స్ప్రెషన్కి మారిపోయింది. ఇప్పుడు ఎంత పెద్ద పీస్ ఆఫ్ కోడ్ని మనం ఎంత చిన్నగా మార్చేసామో చూడండి. సింపుల్గా లాంబ్డా ఎక్స్ప్రెషన్కి చేంజ్ చేసాము. సో దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేద్దాం. చూడండి, డిసెండింగ్ ఆర్డర్లో మనకు ప్రింటింగ్ అనేది జరిగిపోయింది. సో ఇది బాగానే ఉంది. ఒకవేళ ఇట్లా కాదు అనుకుంటే మీరు ఇంకొకటి కూడా చేయొచ్చు. ఏం చేయొచ్చు? ఇంటీజర్ అనే క్లాస్లో ఇంటీజర్ డాట్ కంపేర్ అనే మెథడ్కి ఎక్స్ అండ్ వై వాల్యూస్ని పంపించాలి. కాకపోతే మనం వాటిని స్వాప్ చేసి పంపామనుకో, వైని ఎక్స్గా ఎక్స్ని వైగా పంపించామనుకో, అప్పుడు కూడా మనకు డిసెండింగ్ ఆర్డర్లోకి వెళ్ళిపోతుంది. మనం ఇందాక చూసాం కదా ఇంటర్నల్గా, ఇక్కడ ఎట్లయితే చేసామో స్వాపింగ్ అదే ఇక్కడ కూడా చేస్తున్నాం అంతే. వైని ఎక్స్ ప్లేస్లో ఎక్స్ని వై ప్లేస్లో పంపిస్తే మనకు డిసెండింగ్ ఆర్డర్లోకి వచ్చేసింది. ఇలా కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. ఆల్రైట్. సో ఇలా కాదు అనుకుంటే ఇంకా కూడా మీరు దీన్ని షార్ట్ కట్ చేయొచ్చు. సో దీన్ని ఒకసారి అయితే కామెంట్ చేసేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి కాపీ చేసి, మనకి ఇంకా డిఫరెంట్ వేస్ ఉన్నాయండి. ఇట్లా నేను అన్ని చూపిస్తూ ఉంటాను, అందుకే టైం పడుతుంది వీడియో అనేది. సో కంపారేటర్ అనే ఇంటర్ఫేస్లో మనకు కొన్ని స్టాటిక్ మెథడ్స్ ఉన్నాయి. ఆ స్టాటిక్ మెథడ్స్ చాలా బ్యూటిఫుల్ మెథడ్స్ అనమాట. సో వాటిని మనం యూస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. కంపారేటర్ డాట్ కంపేరింగ్ అనే ఒక స్టాటిక్ మెథడ్ ఉంది. ఆల్రైట్. దాని తర్వాత కంపేరింగ్ డబుల్, కంపేరింగ్ ఇంట్, కంపేరింగ్ లాంగ్. మనకు కావాల్సింది కంపేరింగ్ ఇంట్, ఎందుకంటే మనం ఇంటీజర్స్తో డీల్ చేస్తున్నాం కాబట్టి తీసుకుందాం. అది కూడా ఒక మెథడ్ ఉంది అనుకోండి. కంపేరింగ్ అనేది ఒకటి జనరిక్ ఉంది, కంపేరింగ్ విత్ మనకు న్యూమరిక్ టైప్స్ ఉంది. దాని తర్వాత న్యాచురల్ ఆర్డర్ అనే ఒక మెథడ్ ఉంది. దాని తర్వాత నల్స్ ఫస్ట్, నల్స్ లాస్ట్, రివర్స్ ఆర్డర్. ఈ మెథడ్స్ అన్నిటిని కూడా మనం ఈరోజు వాడుకుందాం. అప్పుడే మనకు కంపారేటర్ అనేది ఎట్లా వాడుకోవాలి అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు కంపారేటర్ డాట్ కంపేరింగ్ ఇంట్, మనం ఇంటీజర్ని కంపేర్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ మెథడ్ యొక్క బ్యూటీ థింగ్ ఏంటంటే, నువ్వు దీనికి చెప్పాల్సింది ఏంటి, 2 వాల్యూస్ పంపించి ఈ 2 వాల్యూస్ని కంపేర్ చేయమని చెప్పాల్సిన పని లేదు. కంపారేటర్ డాట్ కంపేరింగ్ ఇంట్ అంటే ఆల్రెడీ దానికి తెలుసు నువ్వు ఇంటీజర్స్ని కంపేర్ చేస్తున్నావు అన్న విషయం నువ్వు చెప్పేస్తున్నావు. అండ్ జావా బై డిఫాల్ట్గా 2 ఇంటీజర్స్ని దానికి ఇచ్చే పనిలో ఉంటుంది, ఎందుకంటే నువ్వు ఇక్కడ పంపిస్తున్నావు కాబట్టి జావా దానికి 2 ఇంటీజర్లను ఇచ్చేస్తుంది. ఆ ఇంటీజర్లో నువ్వు ఏ దాన్ని కంపేర్ చేయాలనుకుంటున్నావు అన్నది నువ్వు స్పెసిఫిక్గా చెప్తే చాలు, అంతే. సో అంటే ఇంటీజర్ ఐ, ఇక్కడ ఐ. సో ఇది మీకు కొంచెం ఇక్కడ కన్ఫ్యూజింగ్ లాగా అనిపిస్తుంది. నేను స్టూడెంట్తో చూపించినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇలా మనం రాసాము, కానీ మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఏం లేదండి, సింపుల్. ఇక్కడ సెమీకోలన్ మనం మిస్ చేసాం, అందుకే ఎర్రర్ వస్తుంది, అంతే, ఏం లేదు అక్కడ. ఆల్రైట్. సో ఈ విధంగా మనం కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఇందాక లాంబ్డా ఎక్స్ప్రెషన్ తోటి అయితే మనం ఎగ్జిక్యూషన్ చేయలేదు కదా, చేసామా ఏమో గుర్తులేదు, మళ్ళీ ఒకసారి చేద్దాం అది కూడా వర్క్ అవుతుందా లేదా అనేది. సో వర్క్ అవుతుంది, డిసెండింగ్ ఆర్డర్లోకి వచ్చేసాయి. సో దీన్ని ఇప్పుడు కామెంట్ చేసి దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. ఏం జరుగుతుందో చూడండి. అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. వై? ఇక్కడ లాజిక్ అనేది మనం స్పెసిఫై చేయలేకపోతున్నాం. ఇందాక ఎలా అయితే కంపేర్ అనే లాజిక్ ఇచ్చామో ఆ లాజిక్ మనం ఇక్కడ స్పెసిఫై చేయలేకపోతున్నాం. అందువల్ల ఇంటర్నల్గా డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డరే ఉంది. సో అందుకే అసెండింగ్ ఆర్డర్ అనేది వచ్చింది. బట్ మీరు అనొచ్చు, సార్ ఇంత చేసింది అసెండింగ్ ఆర్డర్ కోసం కాదు కదా అని మీరు అనొచ్చు. ఎస్, ఐ అగ్రీ. దానికి మనకి ఇక్కడ ఇంకొక మెథడ్ ఉంది, రివర్స్డ్ అనే ఒక మెథడ్ ఉంది. ఇందాక ఏమని చెప్పా, జావాలో ఏదైనా సరే బై డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి, దాన్ని రివర్స్ చేస్తే డిసెండింగ్ ఆర్డర్ అవుతుందని చెప్పా. సో ఈ రివర్స్డ్ అనే మెథడ్ని మనం కాల్ చేస్తే అది డిసెండింగ్ ఆర్డర్కి కన్వర్ట్ చేస్తుంది. చూడండి, ఏ కంపారేటర్ దట్ ఇంపోజెస్ ద రివర్స్ ఆర్డరింగ్ ఆఫ్ దిస్ కంపారేటర్. రివర్స్గా చేస్తే ఏమవుతుంది, అసెండింగ్ని డిసెండింగ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. 7 4 3 2 1 డిసెండింగ్లోకి వచ్చేసింది. ఇదంతా కూడా నాకు నచ్చలేదు అనుకుంటే దీన్ని తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ పెట్టేసుకోండి. బట్ అలా చేయకండి, ఇలా రాసుకోవడమే మనకు మంచిది అనమాట మోస్ట్లీ. ఆల్రైట్, క్లియరా ఇక్కడ వరకు అయితే? సో ఇప్పుడు దీన్ని కూడా కామెంట్ చేస్తాను.
ఇంకా షార్ట్ కట్ చేయాలి అంటే చేయడానికి ఒకటి ఉంది వే. అది ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేయలేదు. మెథడ్ రిఫరెన్సెస్ అనేది ఉంటుంది. అది ఇంకా పెద్దగా ఏం షార్ట్ కట్ అవ్వదు. ఒక చిన్న షార్ట్ కట్ లాగా ఉంటుంది అంతే. మనం స్ట్రీమ్స్ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఐ విల్ ట్రై టు రీఐటరేట్ దట్ వన్. మనకు జావాలో ఉన్న డిఫాల్ట్ క్లాసెస్ దాంతో ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూసాము. ఇప్పుడు నెక్స్ట్ మనం స్టూడెంట్ క్లాస్కి వచ్చేద్దాం. స్టూడెంట్ క్లాస్లో మళ్ళీ అరేస్ తీసుకుందాం, లేదా కలెక్షన్స్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఎందుకంటే సేమ్ కంపారేటర్ అనమాట. మనం అరేస్కి పంపించవచ్చు, కలెక్షన్స్ కూడా పంపించవచ్చు. అది కూడా చూద్దాం. సో ఇక్కడ మనకి ఇంకో కొత్త కంపారేటర్ కావాలి. సో ఈ ఆబ్జెక్ట్కు ముందైనా రాసుకోండి, ఆబ్జెక్ట్ తర్వాత అయినా రాసుకోండి, ఎక్కడైనా పర్లేదు. ఈసారి నాకు నేమ్ తోటి కంపారిజన్ చేయాలనుకుంటున్నాను. అంటే కంపారేటర్ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్స్ కంపేర్ చేస్తున్న నేమ్ కంపారేటర్ అని చెప్పేసి నేను ఇక్కడ రాసుకుంటా. ఎందుకు అంటే మనం మల్టిపుల్ కంపారేటర్స్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంది కదా. అందుకే ఏ కంపారేటర్ అనేది మనం ఒకసారి ఇలా మీనింగ్ఫుల్ నేమ్ ఇచ్చుకుంటే బాగుంటుంది అనమాట. అండ్ న్యూ కంపారేటర్ ఇక్కడ కూడా ఫస్ట్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ని యాడ్ చేద్దాం. ఈ 2 లైన్లు తీసేయచ్చు, అవసరం లేదు. ఈ కామెంటింగ్ లైన్ కూడా తీసేస్తున్నాం. ఇది స్టూడెంట్స్ కాబట్టి లెట్స్ సే S1 అండ్ S2 అనుకుందాం. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, వాల్యూని రిటర్న్ చేయాలి. జస్ట్ లైక్ ఇందాక ఎట్లయితే చేసినామో అంతే. సో మనం స్ట్రింగ్స్ని ఎలా కంపేర్ చేస్తాం ఇందాక తెలుసు కదా మీకు. S1 డాట్ కంపేర్ టు S2 అని చెప్పి రాస్తే సరిపోతుందా? ఇట్స్ రాంగ్. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే ఆబ్జెక్ట్స్ని పంపిస్తున్నారు డైరెక్ట్గా, నేమ్ని యూజ్ చేసుకోవట్లేరు కదా. S1 అంటే స్టూడెంట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ని మీరు పంపిస్తున్నారు. ఆబ్జెక్ట్స్తో ఎప్పుడు కూడా మీరు సార్టింగ్ అనేది చేయొద్దు. ఎందుకంటే ఆబ్జెక్ట్స్కి హ్యాష్ కోడ్స్ ఉంటాయి. బేసిక్గా హ్యాష్ కోడ్స్ తోటి సార్టింగ్ జరుగుతుంది. ఆబ్జెక్ట్ ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది యూ డోంట్ నీడ్ టు వరీ. సో ఇక్కడ మరి ఏం చేయాలి అంటే S1 డాట్ నేమ్, ఇక్కడ S2 డాట్ నేమ్. ఇప్పుడు ఈ నేమ్ కంపారేటర్ని మనం దీనికి పంపించేద్దాం. ఆల్రైట్. సో ఒకసారి ఒక పని చేద్దామండి. ఫస్ట్ నేమ్ కంపారేటర్ పంపించకుండా ఎగ్జిక్యూషన్ చేద్దాం, ఏం జరుగుద్దో చూద్దాం. దాని తర్వాత నేమ్ కంపారేటర్ పంపించి చూద్దాం. ఎగ్జిక్యూషన్ చేస్తే మనకు డిసెండింగ్ ఆర్డర్లో రూల్ నెంబర్ని బేస్ చేసుకొని సార్టింగ్ జరిగి ఉన్నాయి. సో ఇప్పుడు నేమ్ కంపారేటర్ అనేది పంపిస్తున్నాను. ఎందుకు ఇవి డిసెండింగ్ ఆర్డర్లో ఇట్లా వచ్చాయి అంటే మనకు స్టూడెంట్ దాంట్లో కంపారబుల్ అనేది ఇంప్లిమెంట్ అయ్యింది కాబట్టి. అండ్ ఇప్పుడు డిసెండింగ్ని పంపిస్తే దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, జాను, రేణు, టోనీ అండ్ యాదా అంటే ఏంటి, మనకు ఈ అసెండింగ్ ఆర్డర్లో నేమ్స్ని బేస్ చేసుకొని వచ్చింది. మీరు అనొచ్చు సార్ ఇక్కడ రూల్ నెంబర్స్ని బేస్ చేసుకొని ఉంది అని మీరు అనొచ్చు, ఎందుకంటే అది చూడడానికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. లెట్స్ స్విచ్ అండి, జానుని రేణు, రేణుని జాను అని చేస్తాను. అప్పుడు మీకు క్లియర్గా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేశాను చూడండి, 103, 105, 102, 101 అంటే రూల్ నెంబర్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు సార్టింగ్ లేదనమాట. అది క్లియర్ కదా. 103 తర్వాత 105 వచ్చింది, దాని తర్వాత 102 వచ్చింది. అంటే రూల్ నెంబర్ తోటి జరగలేదు. మరి నేమ్స్ని చూస్తే జాను, రేణు, సోని, యాదా అంటే నేమ్స్ని బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్లో సార్టింగ్ అనేది జరిగింది. ఎందుకంటే మనం స్పెసిఫిక్గా ఇక్కడ ఎక్కడ కూడా చెప్పలేదు డిసెండింగ్ అని చెప్పి. ఫస్ట్ వాల్యూ మీద సెకండ్ వాల్యూని కంపేర్ చేస్తున్నాం. ఫస్ట్ వాల్యూ మీద సెకండ్ వాల్యూని కంపేర్ చేసినప్పుడు అసెండింగే జరుగుతుంది. సో మరి ఇక్కడ డిసెండింగ్ కావాలంటే మనకు మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు ఇలానే ఉంచుకున్నారనుకోండి, S2 అని ఇక్కడ పెట్టుకోవచ్చు, S1 అని ఇక్కడ పెట్టుకోవచ్చు. అప్పుడు డిసెండింగ్లోకి వచ్చేస్తుంది. చూడండి, యాదా, సోని, రేణు, జాను. ఇది మనకు వన్ ఆఫ్ ద వే. అట్లా కాదు, ఇందాక ఉన్నట్లే ఉండాలి నాకు అని ఇట్లా అనుకుంటే ఇట్లనే ఉంచేసి ఇక్కడ నేమ్ కంపారేటర్ అనే దాని మీద డాట్ రివర్స్డ్ అని చెప్పి రాయండి. అసెండింగ్ని డిసెండింగ్ చేస్తుంది. చూడండి, యాదా, సోని, రేణు, జాను. ఇట్స్ వర్కింగ్ అవునా? ఓకే. అసలు ఇదంతా ఎందుకు మనం ఇంకా ఉంచుతున్నాము? ఆల్రెడీ మనం ఇక్కడ చాలా షార్ట్ కట్ వేలో చూసాం కదా బ్యూటిఫుల్గా. మరి ఇదంతా ఇక్కడ అవసరమా? దీన్ని కూడా మారుద్దామా? ఆల్ రైట్. సో ఇక్కడ దాకా మనం లేపేస్తాం. అప్పుడు ఇక్కడ యారో సింబల్ పెట్టుకుంటాం అండ్ దీన్ని లేపేస్తాం. అండ్ సిన్స్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ స్టేట్మెంట్, డైరెక్ట్గా మనం దాన్ని రిటర్న్ చేస్తాం లాంబ్డా ఎక్స్ప్రెషన్కి. అండ్ కలెక్షన్స్లో మనం జెనరిక్స్ అనేది పాస్ చేస్తున్నాం ఇక్కడ స్టూడెంట్ అనేది. సో ఇక్కడ మనం స్టూడెంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. స్టూడెంట్ ఈ రెండు కూడా తీసేసాం. ఇప్పుడు చూడండి ఎంత చిన్నగా మారిపోయింది చూసారా. ఇట్లా మీరు ఎన్ని కంపారేటర్లైనా ఇలా ఒక క్షణంలో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. చూడండి, నో ఎక్సెప్షన్స్ అండ్ అంతా కూడా మనకు ప్రాపర్గా అరేంజ్ అయ్యి ఉంది. ఒకవేళ రివర్స్డ్ అనేది తీసేశారనుకోండి, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అయ్యి ఉంటుంది. అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఒకటి ఉందని చెప్పా. ఏంటది? ఇందాక మనం మల్టిపుల్ టైమ్స్ ఇలా మల్టిపుల్ సినారియోస్లో మల్టిపుల్గా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పా. ఇప్పుడు ఒకసారి ఏమో నేమ్ కంపారేటర్ని పంపించాను, ఇంకోసారి పంపించలేదు. నేమ్ కంపారేటర్ పంపించినప్పుడు దాని మీనింగ్ ఏంటి? నేమ్స్ని బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్లో, ఇక్కడ అసెండింగ్ ఆర్ డిసెండింగ్, బట్ నేమ్ని బేస్ చేసుకొని సార్టింగ్ చేయమని చెప్తున్నా.
ఇక్కడ ఏం పంపించలేదు. అంటే డిఫాల్ట్‌గా ఏ సార్టింగ్ ఉందో అది చేయమంటున్నట్టు. డిఫాల్ట్‌గా మనకు రూల్ నెంబర్ బేస్డ్ సార్టింగ్ ఉంది. సో, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే చూడండి, ఫస్ట్‌ది వచ్చేసి ఏమో నేమ్‌ని బేస్ చేసుకొని అసెండింగ్‌లో వచ్చింది. నెక్స్ట్‌ది వచ్చేసి రూల్ నెంబర్‌ని బేస్ చేసుకొని డిసెండింగ్ వచ్చింది. ఎందుకంటే దీని లోపల రూల్ నెంబర్‌ని డిసెండింగ్ లాగా పంపిస్తున్నాం కాబట్టి. అంటే మీరు ఎన్ని సార్లు కావాలనుకున్నా గానీ, అన్ని సార్లు మీరు ఇలా సార్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఒరిజినల్ లాజిక్ అనేది ఇక్కడ చేంజ్ చేయట్లేదు మనం. కంపారబుల్ నుంచి వచ్చిన ఈ లాజిక్ చేంజ్ చేయట్లేదు. కానీ ఇక్కడ మనం ఒక ఎక్స్ట్రాది రాసుకున్నామనమాట. ఇప్పుడు నేమ్ కంపారేటర్ రాసుకున్నా. మార్క్స్ కావాలంటే ఇంకో కంపారేటర్ పెట్టుకుంటా. హైట్‌కి కావాలంటే ఇంకో కంపారేటర్ పెట్టుకుంటా. ఐ కెన్ హ్యావ్ మల్టిపుల్ వెర్షన్స్. సేమ్ సెట్ ఆఫ్ స్టూడెంట్సే బట్ డిఫరెంట్‌గా నేను అరేంజ్ చేసుకోవచ్చు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ కంపారేటర్ అండి. క్లియర్? లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్‌తో మీరు వర్క్ చేయాలి అనుకున్నట్లయితే ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. బట్ నాకు లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ కాదు, నేను ఇంకా వేరేలా వర్క్ చేయాలనుకుంటున్నా అనుకుంటే ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది ఎప్పుడు బాగుంటుంది లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ అనేది అంటే, లెట్స్ సే మీరు ఇలా డిఫాల్ట్ లాజిక్ కాకుండా ఇంకేదో లాజిక్ ఇందులో అంటే ఒక 3, 4 లైన్స్ ఆఫ్ లాజిక్ అట్లా వాడుకుంటున్నారు అనుకున్నప్పుడు ఇది బాగుంటుంది లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ అనేది. ఇలా రాసుకొని ఒక ఫంక్షన్ లాగా దీన్ని మీరు అక్కడ కాల్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ నేనేం చేయట్లేదు కదా! బేసిక్‌గా స్ట్రింగ్స్ ఎలా కంపేర్ అవుతాయో అలానే ఉంచేసా. ఉంచేసి ఇక్కడ నేను దాన్ని రివర్స్ ఆర్డర్ పెట్టుకోవడమా, డిసెండింగ్ అంటే అనేది చేసుకుంటున్నా. ఇట్లా ఫర్దర్‌గా మార్చుకోవచ్చు కదా! అంటే కంపారేటర్ అనే దాంట్లో మనం స్టాటిక్ మెథడ్‌ని వాడుకున్నాం అనుకో, కంపేరింగ్ స్ట్రింగ్ అనే ఒకటి ఇక్కడ లేదు మనకు. సో, అలాంటప్పుడు మనం కంపేరింగ్ అనేది వాడుకోవచ్చు. కంపేరింగ్ మనకిక్కడ స్టూడెంట్ ఎస్ వచ్చేసి ఎస్ డాట్ నేమ్ సింపుల్. ఇట్లా రాసుకుంటే మీకు అయిపోతుంది. ఏం జరుగుతుంది దీని లోపల? 2 స్టూడెంట్స్‌ని అదే తీసుకుంటుంది. ఎందుకంటే జావాలో ఉన్న ఈ కలెక్షన్స్ సార్ట్ మెథడ్ అనేది కలెక్షన్స్ అయినా లేకపోతే అరేస్‌లో ఉన్న సార్ట్ మెథడ్ అయినా ఇద్దరు స్టూడెంట్స్‌ని ఈ కంపేరింగ్ అనే మెథడ్‌కి ఇచ్చేస్తుంది ఇంటర్నల్‌గా. ఆ స్టూడెంట్స్‌లో నువ్వు ఏ పారామీటర్‌ని వాడుకోవాలి అనేది మాత్రమే ఇక్కడ స్పెసిఫై చేస్తున్నావు. ఆల్‌రైట్. సో, ఇది కూడా కావాలంటే తీసేసుకోవచ్చు మీరు ఇట్లా. ఇది సింగిల్ పారామీటర్ కాబట్టి ఈ బ్రాకెట్స్ కూడా అవసరం లేదు. దిస్ ఈజ్ ఆల్ యూ నీడ్ అంతే. ఎంత చిన్నగుందో చూడండి. డిఫాల్ట్ లాజిక్సే మీరు వాడుకుంటున్నప్పుడు ఈ విధంగా రాసుకోండి, బాగుంటుంది. లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ అవసరం లేదు. బట్ డిఫాల్ట్ కాకుండా మీరు మీ ఓన్ ఇంప్లిమెంటేషన్ ఏదైనా కంపారిజన్‌కి చేసుకోవాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ వాడుకొని కర్లీ బ్రాకెట్స్ పెట్టుకొని మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు అందులో. సో, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దామా? ఇప్పుడు చూడండి, మనకు నేమ్స్ అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్‌లో వచ్చాయి. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కడ కూడా రివర్స్ అనేది చేయలేదు. సో, నేమ్ కంపారేటర్ డాట్ రివర్స్డ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు యాద, సోని, రేణు, జాను. ఇట్స్ వర్కింగ్. సో, ఈ విధంగా మీరు సింపుల్‌గా వర్క్ చేయొచ్చండి. ఇదంతా బాగుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్కడన్నా జస్ట్ ఇన్ కేస్ మనకు నల్ వాల్యూస్ వచ్చాయి అనుకుందాం. అది స్ట్రింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ఆబ్జెక్ట్స్ అవ్వచ్చు, ఇంకేదైనా సరే. మోస్ట్‌లీ స్ట్రింగ్సే కదా! సో, నల్ వాల్యూ ఉందనుకుందాం. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. ఎక్సెప్షన్ వచ్చింది. నల్ పాయింటర్ ఎక్సెప్షన్. కెనాట్ రీడ్ ఫీల్డ్ వాల్యూ బికాస్ అనదర్ స్ట్రింగ్ ఈజ్ నల్. అది ఇంటర్నల్‌గా ఏంటంటే బేసిక్‌గా ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోలేకపోతుంది. అనదర్ స్ట్రింగ్ అనేది కంప్లీట్‌గా నల్‌గా ఉంటుంది. ఆ నల్‌గా ఉన్న దాని మీద నువ్వు డాట్ వాల్యూ అనేది ఇవ్వలేవు. కరెక్ట్? అందుకోసం మనకి ఎక్సెప్షన్ వస్తుందన్నమాట. సో, మరి దీన్ని ఎలా డీల్ చేయాలి? అంటే మనకు కంపారేటర్‌లో ఇందాక మనం కొన్ని మెథడ్స్ చూసాం కదా! కంపారేటర్ డాట్ నల్స్ ఫస్ట్ లేదా నల్స్ లాస్ట్ అనే 2 మెథడ్స్ ఉన్నాయి. నల్స్ అని ఉంది ఇక్కడ. అంటే నల్స్‌ని డీల్ చేయడానికి మనం ఈ మెథడ్స్ వాడుకోవాలనేది అర్థమవుతుంది. మరి ఎట్లా వాడుకోవాలి అనేది చూపిస్తాం. దానికన్నా ముందు మనకి ఎప్పుడైనా సరే ఇప్పుడు నల్స్ అనేది ఉన్నాయి అంటే నల్ వాల్యూ అనేది హైయెస్ట్ వాల్యూ ఉండొచ్చు లేదా లోయెస్ట్ వాల్యూ ఉండొచ్చు. అంటే వాటన్నిటిని తీసుకొని ఫస్ట్‌లో పెట్టొచ్చు లేదా లాస్ట్‌లో పెట్టొచ్చు. అంతేగాని మళ్ళీ మిడిల్‌లో పెట్టలేం కదా! నల్‌ని మనం హైయెస్ట్‌గా కన్సిడర్ చేస్తే లాస్ట్‌లో పెట్టుకుంటాం. అదే ఒకవేళ లోయెస్ట్ కన్సిడర్ చేస్తే ఫస్ట్‌లో పెట్టుకుంటాం అసెండింగ్ ఆర్డర్‌లో. అదే డిసెండింగ్ అయితే రివర్స్. సో, ఇప్పుడు ఇక్కడ ఎక్కడన్నా ఒక దగ్గర పెట్టుకోవాలి. ఫస్ట్‌లోకా, లాస్ట్‌లోకా అనేది డిసైడ్ అవ్వాలి మనం. డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం రాసుకున్నామో దానికి కామా, మళ్ళీ కంపారేటర్ డాట్ నల్స్ ఫస్ట్. లెట్స్ సే నాకు నల్స్ అన్నీ కూడా ఫస్ట్ కావాలనుకుంటున్నా. నల్స్ ఫస్ట్ కావాలనుకున్నప్పుడు నల్స్ ఫస్ట్ అని రాసి మళ్ళీ దీని లోపల మళ్ళీ ఒక కంపారేటర్‌ని పంపించాలి మనం. సో, ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మళ్ళీ కంపారేటర్ డాట్ న్యాచురల్ ఆర్డర్ అని చెప్పేసి రాస్తే సరిపోతుంది మనం. ఇలా. సో, ఈ ఒక సింగిల్ లైన్ మనకు నల్ వాల్యూస్ అన్నిటిని తీసుకొచ్చి ఫస్ట్‌లో పెట్టేస్తుందండి. ఓకే. ఇక్కడ నల్ లాస్ట్‌లోకి వచ్చింది. ఎందుకంటే యాక్చువల్‌గా ఇది ఫస్ట్‌లో పెడుతుంది. కానీ మనం దాన్ని రివర్స్ చేస్తున్నాం. వచ్చిన ఎంటైర్ సార్టింగ్‌ని మనం రివర్స్ చేసాం.
మళ్ళీ అది లాస్ట్లోకి వెళ్ళిపోయిందనమాట. సో ఇక్కడ మీరు లాస్ట్ అని పెట్టారనుకో ఇప్పుడు ఫస్ట్లోకి వస్తుంది, ఎందుకంటే రివర్స్ అవుతుంది కాబట్టి. చూడండి. సో ఈ విధంగా మీరు వర్క్ చేయొచ్చండి. నల్ వాల్యూస్ని తీసేయాలనుకుంటే ఈ విధంగా తీసేయచ్చు. ఇప్పుడు సేమ్ పీస్ ఆఫ్ కోడ్ని కలెక్షన్స్కి పంపించి చూద్దాం వర్క్ అవుతుందా లేదా అనేది. ఇక్కడ కూడా సేమ్ కంపారేటర్ యొక్క ఆబ్జెక్ట్ పంపించాలి, నేమ్ కంపారేటర్. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేయండి. చూడండి, నల్ అనేది లాస్ట్లోకి వచ్చింది. ఇక్కడ మనం రివర్స్ చేయట్లేదు, డాట్ రివర్స్ డన్ రాయలేదు కాబట్టి లాస్ట్లోకి వచ్చింది. ఇప్పుడు మనం రివర్స్ డన్ చేసామనుకో ఫస్ట్లోకి వచ్చింది. నల్స్ రావడం మాత్రమే కాదు, మిగిలిందంతా కూడా మీకు ఇక్కడ జరుగుతుంది, అది కూడా చూసుకోవాలి మీరు. నల్ వచ్చింది, దాని తర్వాత మిగిలినవన్నీ కూడా మనకు డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అయ్యాయి. చూసారా, యాద, రేణు, జాను డిసెండింగ్ ఆర్డర్లో వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ నల్స్ లాస్ట్ అంటున్నాం అంటే డిసెండింగ్ ఆర్డర్లో నల్కి హైయెస్ట్ వాల్యూ ఇస్తున్నట్టు. నల్ లాస్ట్ అంటే బేసిక్గా నల్కి హైయెస్ట్ వాల్యూ ఇస్తున్నాం కాబట్టి అది రివర్స్ చేసినప్పుడు నల్ ఫస్ట్ వచ్చింది. అదే నల్స్ ఫస్ట్ పెట్టామనుకో అప్పుడు చేంజ్ అవుతుంది. మిగిలినవన్నీ కూడా సార్టింగ్ ఉండాలి, ఓన్లీ నల్ వస్తే సరిపోదన్నమాట. ఇప్పుడు చూడండి, యాద, రేణు, జాను, నల్ వచ్చింది. కలెక్షన్స్తో కూడా వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్నే లెట్సే మార్క్స్కి వాడుకోవాలనుకుంటున్నాను నేను. ఇంకో కంపారేటర్ క్రియేట్ చేస్తున్నా, మార్క్స్. దీని లోపల నేను ఏమి ఇవ్వాలి అంటే మార్క్స్ అనేది ఇవ్వాలి. అండ్ మార్క్స్ అనేది నాకు యూజువల్గా నల్ ఏమి ఉండవు కాబట్టి ఐ జస్ట్ రిమూవ్ దిస్ వన్. ఆల్ రైట్, ఒకటేమో నేమ్ కంపారేటరు, ఒకటేమో మార్క్స్ కంపారేటరు. అసలు ఈ కంపారేటర్ అనేది ఇవ్వకుండా చేస్తే అప్పుడు రూల్ నెంబర్ కంపారేటర్ వస్తుంది. ఇక్కడ హైట్ కాకుండా రూల్ నెంబర్ పెట్టుకుందాం ఫర్ ద టైం బీ. ఇప్పుడు హైట్ లేదు కాబట్టి మన దగ్గర. ఈ విధంగా. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. చూడండి, 101 ఫస్ట్ది దేనితో వస్తుంది, నేమ్ తోటి వస్తుంది. చూడండి, యాద, రేణు, జాను, నల్. ఆల్ రైట్, దాని తర్వాత సెకండ్ది మార్క్స్ని బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్లో. సో 200, 300, 400, 500 మార్క్స్. దాని తర్వాత రూల్ నెంబర్ని బేస్ చేసుకొని. సో రూల్ నెంబర్ మనకి దీని లోపల ఏం ఇస్తున్నాం, డిసెండింగ్ ఆర్డర్. సో అందుకు 105, 103, 102, 101. ఇలా మల్టిపుల్ టైమ్స్ నువ్వు సార్టింగ్ అనేది చేసుకోవచ్చు, డిఫరెంట్ డేటాని వాడుకొని. అండ్ దానికి కావాల్సిన నీ ఓన్ లాజిక్ ఎగ్జిక్యూషన్ చేసుకుంటూనే ఉండొచ్చు. సో అందుకోసమే మనకు కంపారేటర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారండి. మనం డిఫాల్ట్ వాటిని అంటే ఇంటీజర్ని మనం ఎలా డిసెండింగ్లోకి మార్చాలనేది చూసాము. అదేవిధంగా ఇలా మనం ఒక క్లాస్, కస్టమ్ క్లాస్ని ఈ కంపారేటర్తో ఎలా వాడుకోవాలనేది కూడా చూసాము. ఇప్పటి వరకు అయితే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఒక ఎక్స్ట్రా థింగ్ చూద్దామండి. అదేంటి అంటే కొన్ని సినారియోస్లో మనకు మల్టిపుల్ కంపారేటర్స్ని కంబైన్డ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. ఎలాంటి సినారియోస్లో, ఇప్పుడు లెట్సే మీకు ఎప్పుడైనా జరుగుంటుంది, మీ స్కూల్లో ఫర్ సపోజ్ ఒక ఇద్దరికో ముగ్గురికో సేమ్ మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు 600కి 500, 500, 500 ముగ్గురు స్టూడెంట్స్కి వచ్చాయి. సో ముగ్గురులో ఎవరిని ఫస్ట్ ర్యాంక్ అని చెప్పాలి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ముగ్గురిని ఫస్ట్ ర్యాంక్ అని చెప్పలేం కదా మనం, ముగ్గురులో ఒక్కరిని మాత్రమే ఫస్ట్ ర్యాంక్ అని చెప్పాలి. బట్ ఎవరిని చెప్పాలి అనేది మనకు అర్థం కావట్లేదు. అప్పుడు ఏం చేయాలి, ఇంకేదో ఒక దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి. మనకు స్కూల్లో అదే చేస్తారు కదా. ఇప్పుడు ముగ్గురికి 500 వచ్చాయనుకో అప్పుడు ఏం చేస్తారు, ఓకే మ్యాథమెటిక్స్ అనేది మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ లైఫ్లో అని చెప్పేసి మ్యాథమెటిక్స్ మార్క్స్ ఏంటని చూస్తారు ముగ్గురికి. సో ఆ ముగ్గురులో ఎవరికి మ్యాథమెటిక్స్ మార్క్స్ ఎక్కువ వస్తాయో వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ అని చెప్తారు. టోటల్ మార్క్స్ 500 వచ్చి ఉండొచ్చు, కానీ మ్యాథమెటిక్స్లో డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చు. లేదా సరే మ్యాథ్స్లో కూడా సేమ్ వచ్చాయి, అప్పుడు లెట్స్ సే మేబీ ఫిజిక్స్లో ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఫిజిక్స్లో ఎవరికి ఎక్కువ వచ్చాయో వాళ్ళే అని చెప్తారు. లేదు అది కూడా కాదు అనుకుంటే కెమిస్ట్రీలోకి వెళ్ళిపోతారు. సో అదేది కాదు అనుకుంటే ఒకవేళ మనకు ఆ 600లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మార్క్స్ అనేది అని ఒకటి ఉందనుకో, ఆ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ యొక్క మార్క్స్ అనేది వెరిఫై చేస్తారు. ఎవరు చదువులో మాత్రమే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉన్నారు అని చెప్పి. అంటే వాల్యూస్ అనేది 3 సేమ్ అయినప్పుడు, 3 కానీ ఏదైనా ఒకటి కన్నా ఎక్కువ మనకు సేమ్ వాల్యూ ఉన్నప్పుడు ఆ రెండింటిని అట్లా వదిలేయకుండా వాటిల్లో ఎవరు ఫస్ట్ అని మళ్ళీ మనం ఇంకా ఐడెంటిఫై చేయాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తాము, ఫర్దర్గా ఇంకేదైనా వాల్యూని చెక్ చేసుకుంటూ పోతాం డీప్గా చేసి ఆ ముగ్గురులో ఒక్కడు ఫస్ట్ అని చెప్పి మళ్ళీ మనం డిసైడ్ చేస్తాం. అవునా, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ ఒక సింపుల్ థింగ్ చేంజ్ చేస్తాను అని చూపిస్తాను మీకు. ఇప్పుడు లెట్సే సోమాకి రేణుకి 500 మార్క్స్ వచ్చాయనుకుందాం. సో ఇప్పుడు మార్క్స్ని బేస్ చేసుకొని నేను సార్టింగ్ చేసినప్పుడు ఏం జరుగుద్ది, సో ఇప్పుడు చూస్తే రేణుకి 500 వచ్చాయి, సోమాకి 500 వచ్చాయి. అంటే ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ మనం తీసుకున్నట్లయితే సోమా ఫస్ట్ ర్యాంక్ వస్తాడు, రేణు రావట్లేదు. బట్ రేణు ఏం పాపం చేసింది, రేణుకి రావాల్సి ఉండొచ్చు కదా మేబీ అక్కడ. సో ఇలాంటి ఒక సినారియో మనకు అరైజ్ అవ్వచ్చు. సో అప్పుడేం చేయొచ్చు మనము,
లెట్స్ ఎగ్జిక్యూట్ ద సేమ్ సినారియో. ఇప్పుడు ఇక్కడ మార్క్స్ మనం మ్యాథ్ మార్క్స్ తీసుకుందాం. అంటే మనం ఎక్స్ట్రా మార్క్స్ని మనం వేరే ఇంకేదైనా దాన్ని ఎక్స్ట్రా దాన్ని కంపారిజన్ చేయాలనుకుంటున్నాం. మ్యాథమెటిక్స్ మార్క్స్ అండ్ లెట్స్ ఆల్సో టేక్ ఫిజిక్స్ మార్క్స్. సో 2 తీసుకుందామండి. 2 మీకు చూపిస్తే సరిపోతుంది కదా. మీకు కావాలనుకుంటే ఇంకో 10 పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అన్ని రాసే ఓపిక నాకు లేదు. సో మిగిలిందంతా యాజ్ ఇట్ ఈస్గా ఉందండి. సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్ని కూడా మనం చేంజ్ చేయాలి. సో ఇప్పుడు మనం వీటిని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలనుకుంటున్నాం. మ్యాథ్స్ మనకు నెక్స్ట్ హైయెస్ట్ ప్రయారిటీ ఉండాలి. సో ఇప్పుడు మనకు ఇంకొక 2 కంపారేటర్స్ ఇక్కడ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఇంకొకటి ఇదండి. సో మీరు నెక్స్ట్ డెఫినెట్గా నేను ఇది చెప్పకపోతే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ ఎస్ డాట్ అని చెప్పి ఇట్లా కంట్రోల్ స్పేస్ ప్రెస్ చేస్తే మనకి ఏం రావట్లేదు చూడండి. ఇక్కడ మ్యాథ్ మార్క్స్ ఏది రావట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ అది ఆటోమేటిక్గా అది రికగ్నైజ్ చేయలేకపోతుంది. అంటే దీని లోపల ఏముందనేది చెప్పలేకపోతుంది అది. బట్ మీరు రాస్తే కనుక ఒకవేళ అది రిజాల్వ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు చూడండి మనకి ఎర్రర్ అనేది పోయింది. అంటే మనకు ఆటో సజెషన్ ఇవ్వలేకుండా కానీ ఇంటర్నల్గా అది ఉందన్నమాట. సో డోంట్ వరీ, మీరు జస్ట్ రాయండి అంతే. సో మ్యాథ్స్కి ఫిజిక్స్కి ఇంకో 2 కంపారేటర్స్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మార్క్స్ కంపారేటర్ ఫస్ట్ మార్క్స్ని కంపేర్ చేస్తుంది. ఆ 2 ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉన్న తర్వాత దేన్ని కంపేర్ చేయాలనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు లెట్స్ సే 500 and 500 దెన్ వాట్ అన్నట్లు. ఇక్కడ దెన్ కంపేరింగ్ చూసారా, చైనింగ్ చేస్తున్నాం మనం కంపారేటర్స్ని. ఒక కంపారేటర్కి ఇంకో కంపారేటర్, దానికి ఇంకో కంపారేటర్, దానికి ఇంకో కంపారేటర్, అట్లా మనం అన్ని చైనింగ్ చేయొచ్చు. సో ఆ చైనింగ్ చేసేటప్పుడు మనం దెన్ అనేది వాడుకుంటాం ఇక్కడ, దెన్ కంపేరింగ్ అనేది. సో మార్క్స్ చెక్ చేసిన తర్వాత మ్యాథమెటిక్స్ మార్క్స్ చెక్ చేయమని చెప్తున్నాం. దాని తర్వాత మళ్ళీ దెన్ కంపేరింగ్ ఫిజిక్స్ మార్క్స్ చెక్ చేయమని చెప్తున్నా. దాని తర్వాత ఇంకా కావాలనుకుంటే పెట్టుకుంటే పోండి మీరు. సో ఇక్కడ దీన్ని కొంచెం మంచిగా బ్యూటిఫుల్గా రాద్దాం. ఇట్లా ఇచ్చా అంతే, చూడడానికి బాగుంటుంది అంతే. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. ఇప్పుడు చూడండి రేణు టాప్లోకి వచ్చింది. అంటే రేణుకు ఫస్ట్ ర్యాంక్ అనమాట. ఎందుకంటే రేణుకు మ్యాథ్స్లో ఎక్కువ వచ్చాయి సోమా కన్నా. అదే ఒకవేళ మనం మ్యాథ్స్లో కూడా సేమ్ చేసేసామని వీళ్ళిద్దరిని అనుకుందాం. లెట్స్ సే 250 and 250, ఇవి 200 and 300, 500 వచ్చాయి. మ్యాథ్స్ కూడా సేమ్ ఉన్నాయి. అప్పుడు మనకు ఫిజిక్స్ మార్క్స్ చెక్ చేసుకొని సోమాని టాపర్ చేయాలి. ఎందుకంటే సోమాకి ఫిజిక్స్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. చూడండి సోమా టాప్లోకి వచ్చాడు. సో ఈ విధంగా మీరు మల్టిపుల్ కంపారేటర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. క్లియరా? మనం కంపారేటర్ అనే దాంట్లో ఉన్న అన్ని మెథడ్స్ యూజ్ చేసామా అండి? అసలు ఒకసారి చెక్ చేద్దామా? మళ్ళీ ఏమైనా మిస్ అయ్యామనుకోండి, మీరు ఇది మిస్ చేశారు సార్ అంటారు. కంపారేటర్ డాట్ కంపేరింగ్ చూసాము. కంపేరింగ్ డబుల్, కంపేరింగ్ లాంగ్ అనేది జస్ట్ లైక్ కంపేరింగ్ ఏంటండి. మీకు డబుల్ లాంగ్ వాల్యూస్ ఉంటే అది యూజ్ చేసుకోండి. న్యాచురల్ ఆర్డర్ అనేది మనం నల్స్ ఫస్ట్లో ఆల్రెడీ యూజ్ చేసుకున్నాము. నల్స్ ఫస్ట్ నల్స్ లాస్ట్ చూసాము. రివర్స్డ్ ఆర్డర్ చూసాము. అదేవిధంగా మనం దెన్ కంపేరింగ్ అనేది కూడా చూసాము. ఇప్పుడు కంపారేటర్ యొక్క ఇన్స్టెన్స్ మీద ఉంటుందన్నమాట అది. ఇక్కడ మార్క్స్ కంపారేటర్ డాట్. సో ఇక్కడ ఉందన్నమాట మనకు అది. ఇక్కడ ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? దెన్ కంపేరింగ్ మాత్రమే ఉంది. అండ్ 2 స్ట్రింగ్ ఉంది, హ్యాష్ కోడ్, ఇవన్నీ మనకు కామన్గా ఉండేవి అనమాట. కంపేర్ అనేది ఒకటి ఉంది. నువ్వు కావాలనుకుంటే దీని మీద కంపేర్ అనే మెథడ్ని కూడా కాల్ చేసుకోవచ్చు. కంపారేటర్ అండ్ కంపారబుల్ అనే కాన్సెప్ట్స్ ఇవ్వండి. ఇప్పుడు దీని మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చినవన్నీ కూడా చూడండి. మీకు ప్రతి ఒక్క దానికి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. బేసిక్గా కంపారేటర్ అండ్ కంపారబుల్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, జావాలో మనం సార్టింగ్ చేయాలి అంటే కంపారేటర్ అండ్ కంపారబుల్ని డెఫినెట్గా యూస్ చేసుకోవాల్సిందే. అదేంటి సార్ మీరు కంపారబుల్ని యూస్ చేయకుండా కానీ కలెక్షన్ డాట్ సార్ట్ లేదా అరేస్ డాట్ సార్ట్ అనేది వాడుకున్నారు కదా అంటే, ఆ అరేస్ డాట్ అండ్ సార్ట్ వాడుకున్నా అందులో ఇచ్చిన ఇంటీజర్ అరేని నేను ఓపెన్ చేసి చూస్తే ఇంటీజర్లో నాకు ఆల్రెడీ కంపారబుల్ ఇంప్లిమెంట్ అయ్యి ఉంది. అంటే ఇంటర్నల్గా కూడా అది వాడుకుంటుంది. మనం రాయట్లేదు, బట్ అది వాడుకుంటుంది. సో కంపారబుల్ అండ్ కంపారేటర్ అనేది లేకుండా సార్టింగ్ అనేది జావాలో మనం చెయ్యము డిఫాల్ట్గా. నువ్వు కావాలంటే ఓన్ ఇంప్లిమెంటేషన్ రాసుకొని పెద్ద క్లాస్ క్రియేట్ చేసుకుంటే చేసుకోవచ్చు. సో దానికోసం మనకు వీటిని ఇంట్రడ్యూస్ చేశారు. కంపారేటర్కి అండ్ కంపారబుల్కి డిఫరెన్స్ ఏంటి అంటే, కంపారేటర్లో మనకు కంపేర్ టు అనే మెథడ్ ఉంటుంది. అది సింగిల్ పారామీటర్ని యాక్సెప్ట్ చేస్తుంది. కంపారేటర్లో మనకు కంపేర్ అనే మెథడ్ ఉంటుంది. అది 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ కంపారేటర్ అనేది మనకు ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్, బట్ కంపారబుల్ అనేది మనకు ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కాదు. కంపారబుల్ అనేది ఎప్పుడైనా సరే నార్మల్గా న్యాచురల్ ఆర్డర్ అనేది అంటే అసెండింగ్ ఆర్డర్ని స్పెసిఫై చేయడానికి ఒక ఆబ్జెక్ట్కు ఆ క్లాస్ లోపల మనము డిఫైన్ చేసుకోవడానికి కంపారబుల్ అనేది యూస్ చేసుకుంటాం. మోస్ట్ లైక్లీ మనం న్యాచురల్ ఆర్డరే క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం ఇలా ఇచ్చాము డిసెండింగ్ ఆర్డర్కి సంబంధించి, బట్ జావా ఇది రికమెండ్ చేయదు. అండ్ కంపారేటర్ అనేది మనకు మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడే వాడుకోవచ్చు. మనకు ఒరిజినల్గా ఆ క్లాస్కి
ఒక సార్టింగ్ బిహేవియర్ ఉంది కదా, దాన్ని చేంజ్ చేయకుండా మనం ఎక్స్ట్రా సార్టింగ్ టెక్నిక్ అనేది మనం వాడుకోవడానికి కంపారేటర్ అనేది వాడుకుంటాం. అండ్ ఆ ఆబ్జెక్ట్‌కి డిఫాల్ట్‌గా సార్టింగ్ ఒకటి ఇవ్వాలి అనుకున్నప్పుడు కంపారబుల్ అనేది వాడుకుంటాం. అది మనకు మేజర్ డిఫరెన్స్ ఆ రెండిటికి. అండ్ కంపారేటర్‌లో మనకు చైనింగ్ అనేది చేయొచ్చు. అంటే మల్టిపుల్ థింగ్స్‌ని మనం వెరిఫై చేసుకోవచ్చు. కంపారబుల్‌లో మనం అలా చేయలేము. కంపారబుల్‌లో అలా చేయాలి అంటే దీని లోపల జావా లాజిక్‌కి మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రాసుకుంటూ. సో, అది ఇంకో డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ కంపారేటర్‌ని, కంపారబుల్‌ని రెండిటిని కంబైన్డ్‌గా మనం యూజ్ చేసుకోవచ్చా? యెస్. యూజ్ చేసుకున్నాం ఇక్కడ. బట్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ చూడండి, సార్ట్‌లో స్టూడెంట్ లిస్ట్ అని పెట్టాను. దాని పక్కన కంపారేటర్ ఇచ్చాను. కంపారేటర్ ఇచ్చినప్పుడు కంపారబుల్ అనేది ఏమైనా తీసేసానా? తీసేయలేదు. అది అలానే ఉంది. అంటే రెండిటిని కంబైన్డ్‌గా యూజ్ చేసుకున్నాను. రెండిటిని కంబైన్డ్‌గా యూజ్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఏం జరుగుతుంది అంటే కంపారబుల్‌కి లోయర్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అంటే కంపారబుల్‌లో ఏదైతే మనం చేస్తున్నామో అది ఇంకా కన్సిడర్ అవ్వదు. కంపారేటర్‌లో ఏదైతే చేస్తున్నామో అదే కన్సిడరేషన్‌లోకి వస్తుంది. ఇట్లా మనం రెండు ఒక దాంట్లో ఇచ్చుకున్నప్పుడు. అదే కదా ఇక్కడ జరిగింది ఇప్పుడు. కంపారేటర్‌లో ఏది రాస్తున్నామో అదే వస్తుంది మనకు. కంపారబుల్‌లో ఏది ఉందో అది రావట్లేదు. సో, 2 కంబైన్డ్‌గా వాడుకోవచ్చు. లేదా 2 సెపరేట్‌గా కూడా వాడుకోవచ్చు. 2 సెపరేట్‌గా వాడుకోవడం అంటే ఏంది? ఇప్పుడు ఇక్కడ లెట్స్ సే కంపారేటర్ ఇది కంబైన్ చేసి ఒకసారి వాడుకున్నా. అట్లా కాకుండా నేను సెపరేట్‌గా దీన్ని ఒకదాన్ని వాడుకున్నా. కానీ ఇందులో కంపారబుల్ లేకుండా దీన్ని ఒక్కదాన్ని వాడుకోవచ్చా అంటే అట్లా కూడా వాడుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను తీసేస్తాను చూడండి. చూడండి. మనకి ఎలాంటి ఎర్రర్ కూడా లేదు. ఎగ్జిక్యూషన్ చేయండి. ఎగ్జిక్యూషన్ కూడా అవుతుంది. అంటే ఇప్పుడు ఇందులో కంపారబుల్ లేదు. ఓన్లీ కంపారేటర్ ఉంది. ఇంతకుముందు కంపారబుల్ అండ్ కంపారేటర్ ఉంది. ఇక్కడ ఓన్లీ కంపారబుల్ మాత్రమే ఉంది ఇందాక. అంటే కాంబినేషన్స్, ఇండివిడ్యువల్స్ ఎట్లనైనా వాడుకోవచ్చు. బట్ కాంబినేషన్‌లో వాడుకున్నప్పుడు మాత్రం కంపారేటర్ అనేది హైయెస్ట్‌గా వాల్యూ ఉంటుంది. అంటే కంపారేటర్‌లో ఏదైతే రాసామో అదే జరుగుతుంది. కంపారబుల్‌లో ఉన్నది జరగదనమాట. ఇండివిడ్యువల్‌గా వాడుకున్నప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ దానికుంటుంది ఇండివిడ్యువల్‌గా. కంపారేటర్ వాడుకుంటే ఇండివిడ్యువల్‌గా కంపారేటర్‌దొస్తుంది. కంపారబుల్‌ని వాడుకుంటే ఇండివిడ్యువల్‌గా కంపారబుల్‌దొస్తుంది. సో, ఇది కాకుండా మనకు ఒకవేళ నల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఆ నల్ వాల్యూస్‌ని మనం ఎలా చెక్ చేసుకుంటాము? అంటే మీరు ఇది చెప్పొచ్చు. ఇట్లా మనకు నల్స్ ఫస్ట్, నల్స్ లాస్ట్ అని 2 మెథడ్స్ ఉంటాయ్యా కంపారేటర్‌లో. వాటిని వాడుకొని మనం ఈ విధంగా మనం వెరిఫై అనేది చేసుకుంటాం. అదే మనం ఒకవేళ కంపారబుల్‌లో చేసుకోవాలి అనుకుంటే మన ఓన్ జావా లాజిక్స్ అనేది ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు అధ్యక్ష. ఇఫ్ కండిషన్ పెట్టుకొని స్ట్రింగ్ అనేది నల్లా కాదా అని చూసుకొని మీరు ఒకవేళ అది నల్ అనుకో, దాన్ని ఫస్ట్ పెట్టాలనుకో పాజిటివ్ ఇంటిజర్‌ని రిటర్న్ చేయండి. అది నల్ లాస్ట్ పెట్టాలనుకో నెగెటివ్ ఇంటిజర్‌ని రిటర్న్ చేయండి. అట్లా మీరు లాజిక్ అనేది అంతా బిల్డ్ చేసుకోవచ్చు. సో, అదొకటి. ఇంకొకటి కంబైన్డ్‌గా అంటే మల్టిపుల్ కంపారేటర్స్‌ని చైనింగ్ చేసి ఎలా వాడుకోవాలి అంటే ఈ విధంగా వాడుకోవాలి అధ్యక్ష. అండ్ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ ఎట్లా వాడుకోవాలి? అండ్ కంపారేటర్‌లో ఇంకేమేం మెథడ్స్ ఉన్నాయి? అండ్ కంపారబుల్‌లో ఏమేం మెథడ్స్ ఉన్నాయి? ఇవన్నీ కూడా అడుగుతారు. అన్నీ మీరు ఈరోజు నేర్చుకున్నారు. సో, ఈ వీడియోకి ఇంకా ఇంతేనండి. మీరు వీడియో ఇప్పటివరకు ఇంతవరకు చూసారు, ఇక్కడి దాకా వచ్చారు, వీడియో బాగా అర్థమైంది అనుకున్నట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి. అండ్ ఛానల్‌ని వేరే వాళ్ళతో షేర్ చేయండి. మీ ఫీడ్‌బ్యాక్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమన్నా అర్థమైందా? అర్థం కాలేదా? అసలు ఏంటి అనేది క్లియర్‌గా మెన్షన్ చేయండి. సో, థాంక్ యూ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.